హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్. ఈరోజు మనము హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. దట్ ఈస్ టు ఫర్ ద జూలై 5th హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది అద్భుతంగానే చూడబోతున్నాం. సో కైండ్లీ గైస్, వెల్కమ్ టు అవర్ క్లాసెస్. సో మనం టాపిక్లోకి వెళ్దాం. సో టాపిక్లోకి వెళ్ళడానికి ముందు మనము అందిస్తున్న అద్భుతమైన కోర్సెస్ గురించి తెలుసుకుంటూ ఉందాం. అంతకంటే ముందు తెలుగు రాష్ట్రాల నుండి, ఏపీ, తెలంగాణ నుండి కూడా యూపీఎస్సీ గ్రూప్ 1 ఇలా ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి అద్భుతమైన హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది తప్పకుండా రెగ్యులర్గా అందిస్తున్న యూట్యూబ్ ఛానల్ మన ఎల్టీఎక్స్ క్లాసెస్ కాబట్టి, సో తప్పకుండా ఎవరైతే యూపీఎస్సీ గ్రూప్ 1 లెవెల్లో ప్రిపేర్ అవుతున్నారో, డీటెయిల్డ్ సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కావాలో వారందరికీ కూడా మన వీడియోని గర్వంగా షేర్ చేయండి. సో దట్ మన క్వాలిటీ కంటెంట్ అనేది వాళ్ళకి రీచ్ అవ్వని. అలాగే యూపీఎస్సీ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఐఎమ్ గెటింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండి. చాలామంది ఆల్రెడీ జాయిన్ అయిపోయినారు. చాలా స్టూడెంట్స్ పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ఎంతోమంది వాళ్ళు ఆన్సర్ రైటింగ్లో చేస్తున్న తప్పులను కరెక్ట్ చేసుకునే అవకాశాన్ని పొందుతున్నారు. అలాగే ఆన్సర్ రైటింగ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో నేర్చుకుంటున్నారు. అలాంటి ఒక అద్భుతమైన కోర్సే ద అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్. మీరు కూడా అందులో ఒకరు అవ్వాలి, ఇలాంటి ఒక అవకాశం ఉపయోగించుకోవాలనుకున్నారు అంటేనే త్వరపడండి. ఆన్లైన్ పద్ధతిలో ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. మీకైన కోర్స్ ఫీజ్ అనేది 10,000 రూపీస్. లైఫ్ టైం వ్యాలిడిటీతో ప్రతి ఒక్కటి కూడా జూలై నుంచి కూడా మనం డిసెంబర్ వరకు సిలబస్ వేసి ప్రతి ఒక్కటి కూడా కవర్ చేసి ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అప్రోచ్ అవ్వాలనే విషయాలన్నీ కూడా నేర్చుకుంటూ మనము కవర్ అనేది చేస్తున్నాము. ఆల్రెడీ కోర్స్ స్టార్ట్ అయిపోయింది. ఆలస్యం చేయకండి, ఎందుకంటే ఆలస్యం చేస్తున్న ప్రతి ఒక్క క్షణం మీ యొక్క గెలుపుకు మీరు దూరం అవుతున్నట్టే. అందువల్ల లెట్స్ బీ ఫాస్టర్, క్విక్కర్ అండ్ క్లోజర్ టు అవర్ సక్సెస్ అన్నమాట. డైలీ ఆన్సర్ రైటింగ్, కరెక్షన్, ఫీడ్బ్యాక్, మోడల్ ఆన్సర్ అన్నీ కూడా అందించడం జరుగుతుంది. వాటికైనా ఫీజ్ అనేది మీకు 10,000 రూపీస్ ఫర్ ఆన్లైన్, ఆఫ్లైన్ అయితే 15,000 రూపీస్ మీకు అందించడం అనేది జరుగుతుంది హైదరాబాద్లో. అలాగే చూడండి, యూపీఎస్సీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసి ఓన్లీ టెస్ట్ సిరీస్లు మాత్రమే నేను రాయాలనుకుంటున్నాను సార్ అనుకుంటున్న వారి కోసం ఇయర్ లాంగ్ టెస్ట్ సిరీస్ అందించడం జరుగుతుంది ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మోడ్లో. వీటికైనా ఫీజ్ అనేది మీకు 15,000 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. అలాగే వీటికి ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే మీకు ఆల్ ఇండియా ర్యాంకర్ వద్ద నుంచి కూడా మెంటార్షిప్ అనేది అందించడం జరుగుతుంది. ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వారిచే మీకు మెంటార్షిప్ ఇస్తారు. ఇతర ఇన్ఫర్మేషన్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఈ కోర్స్ గురించి. సో ఈ అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ అయితే పర్సనల్గా నేనే డీల్ చేస్తూ ఉన్నాను. సో యూ క్యాన్ అటెండ్ అవర్ క్లాసెస్. డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. అలాగే ఏదైనా కానీ మన దగ్గర లైఫ్ టైం వ్యాలిడిటీ. అలాగే ఇవన్నీ కాదు సార్, నాకు రెగ్యులర్గా కంప్లీట్ యూపీఎస్సీ అంటే ఓవరాల్గా అన్నీ కలిసి వస్తున్న ఒక కోర్స్ నాకు కావాలి సార్. ప్రతి ఒక్క ఇనిషియేటివ్స్ మీది, యూపీఎస్సీలో ఉంటున్న ప్రతి ఒక్క ఇనిషియేటివ్ మాకు కావాలి అనుకుంటున్నారు అంటే మీకోసం వచ్చేసింది యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ మోడల్. సో ఆన్లైన్లో సార్ నేను నెలసరి 5,000 కట్టగలను సార్, నేను యూపీఎస్సీ జాయిన్ అవ్వగలనా అంటే జాయిన్ అవ్వచ్చు అని చెప్పే ఒక అవకాశమే ఇదండి. సో మీరు నెల 5,000 కట్టుకుంటూ ఈఎంఐ ఆఫర్ ద్వారా ఏంటంటే ఈ కోర్స్ అనేది మీరు జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్స్ ఇది. మీరు నెలకి 5,000 కట్టే చాలు. సో మీరు నెల కట్టుకుంటూ ఫుల్ ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా. అలాగే మీరు ఫుల్ ఫీజ్ పే చేయాలనుకున్నా కానీ మీకు 60,000 ఛార్జ్ చేయడం జరుగుతుంది 15th జూలై వరకు. అలాగే ఇవన్నీ కాకుండా ఇంకొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మీకోసం వెయిట్ చేస్తుంది. ఆఫ్లైన్ క్లాసెస్ మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి కూడా ఆఫ్లైన్ క్లాసెస్ హైదరాబాద్ మరియు వైజాగ్. సో హైదరాబాద్ మరియు వైజాగ్ ప్రాంతాల్లో అద్భుతమైన ఆఫ్లైన్ క్లాస్ అందిస్తున్నాం. మీకు 3 days ఫ్రీ డెమో క్లాసెస్ కూడా అందిస్తున్నాం. మీరు రండి, క్లాస్ వినండి. క్లాస్ విన్న తర్వాత నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. మీరు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ పొందుతారండి. వైజాగ్లో అయితే పర్సనల్గా నేనే జాగ్రఫీ అనేది మీకోసం డీల్ చేస్తున్నాను. ఎవరంతా కూడా ఈ యొక్క జాగ్రఫీ క్లాస్ వినాలనుకున్నారో వారు ఎగ్జాక్ట్లీ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి ఆ డేట్స్లో వచ్చి కలవాలనుకున్నవారు కూడా మీట్ అవ్వచ్చు. ఇంకా ఇతర డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై చేయొచ్చు. యూపీఎస్సీ పట్ల, అప్రోచ్ పట్ల మీకు ఏమైనా కానీ అపోహలు, కొన్ని డౌట్స్, కొన్ని క్లారిఫికేషన్స్ ఉంటాయి, అలాంటివి కూడా మీరు పొందొచ్చు. ఇలాంటి ఒక అవకాశం అనేది మనము ఇక్కడ కల్పిస్తూ ఉన్నాం. సో దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కైండ్లీ జాయిన్ అవర్ క్లాసెస్ అన్నమాట. సో 3 days మీకు పోయేదేమీ లేదు. సో క్వాలిటీ కోచింగ్ కాబట్టి రండి, విజిట్ చేయండి, క్లాసెస్ వినండి. తర్వాత నచ్చితేనే మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ లెట్స్ కమ్ టు ద డైలీ ఎంసీక్యూ. రోజు ఒక అద్భుతమైన యూపీఎస్సీ స్టాండర్డ్ క్వశ్చన్ చూస్తున్నాం. చాలా స్టూడెంట్స్ చాలా పాజిటివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు.
ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ. సో నిన్న మనం చూసిన ఒక అద్భుతమైన న్యూ కాన్సెప్ట్ గురించి అడిగాం. గ్రీడ్ ఫ్లేషన్ అంటే ఏంటి? చాలా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారండి. హోప్ ఐ నీడ్ టు ఆస్క్ సింపుల్ క్వశ్చన్స్ అనుకుంటాను. నాకు ఒక పక్క మీ ఆన్సర్ చూస్తుంటే అనిపిస్తుంది సింపుల్ క్వశ్చన్స్ అడిగితేనే మీరు ఎక్కువ రెస్పాండ్ అవుతారనే ఒక ఫీలింగ్ కూడా ఉంది. బట్ నో ప్రాబ్లం అండి. సో ఇక్కడ చూడండి, గ్రీడ్ ఫ్లేషన్ రిఫర్స్ టు ప్రైస్ ఇన్ఫ్లేషన్ కాస్డ్ బై కార్పొరేట్ డిసైడ్ ఫార్ హై ప్రాఫిట్స్. యా చూడండి, గ్రీడ్ ఫ్లేషన్ ఎందుకని చెప్పాను? కార్పొరేట్ డిసైర్ కోసం. ఆప్షన్ బి. దోస్ హు ఆర్ కమెంటెడ్ బి ఆప్షన్. ఐ అప్రిషియేట్ ఎవ్రీ వన్. సో ఇలాగే పార్టిసిపేట్ చేస్తూ రండి, మీకు వాల్యుబుల్ కమెంట్స్ ఇస్తూ రండి. ఇక్కడ మనం డైరెక్ట్గా ఇంటరాక్ట్ కాకపోయినా కానీ ప్యాసివ్ ఇంటరాక్షన్ మీ కమెంట్స్ ద్వారా నేను రోజు క్లాస్ అటెండ్ అవ్వడానికి ముందు మీ కమెంట్స్ చూస్తానండి, ప్రతి ఒక్కటి చదువుతాను. రియల్లీ దట్ హెల్ప్స్ మీ లాట్ టు బీ మై సెల్ఫ్ ఇన్ మై టీచింగ్ స్కిల్స్. థ్యాంక్ యూ గైస్. సో ఈరోజు మనము నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో చాలా ఇంపార్టెంట్, మనము మోడర్న్ ఇండియన్ టైంలో చూస్తున్న ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే అల్లూరి సీతారామరాజు. సో వారి కోసం ట్రిబ్యూట్ పే చేస్తున్న మన యొక్క ప్రెసిడెంట్ని మనం చూస్తున్నాం. సో 125th బర్త్ యానివర్సరీ అనేది సెలబ్రేట్ చేశారు. యాక్చువల్గా దానికి క్లోజింగ్ సెరమనీ అనేది కండక్ట్ చేశారు. అందులో మన ప్రెసిడెంట్ అయిన శ్రీమతి ద్రౌపది ముర్ము గారు పార్టిసిపేట్ అనేది చేశారు. సో ఇక్కడ ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. 125th యానివర్సరీ అన్నప్పుడు ఖచ్చితంగా, బర్త్ యానివర్సరీ అన్నప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 125th 120 100 50 75 150 ఇలాంటి టర్మ్స్ అనేది ఎక్కువగా ఎగ్జామ్లో వస్తుంది. లెట్ మీ బ్రీఫ్ యూ అబౌట్ అల్లూరి సీతారామరాజు. చాలామందికి తెలిసిన స్టోరీ అయినా సరే కానీ మన యొక్క హిందూ ఆర్టికల్స్లో వచ్చింది కాబట్టి లెటస్ రీడ్ ఇట్ అగైన్. సో ఒక విషయం చెప్తున్నా చూడండి, ఎప్పుడైనా హిందూ పేపర్ చదువుతున్నప్పుడు మీకు తెలిసిన విషయమే మళ్ళీ వచ్చిందంటే తెలిసిన దాన్ని మరింత డీటెయిల్స్గా మళ్ళీ చదవండి, ఎందుకంటే ఎగ్జామ్లో ఇలాంటివే ఎక్కువగా అడుగుతారు కాబట్టి. సో లెటస్ స్టడీ ద 125th బర్త్ యానివర్సరీ ఆఫ్ ద గ్రేట్ హీరో, ద ట్రైబల్ హీరో ఆఫ్ తెలుగు స్టేట్స్, అల్లూరి సీతారామరాజు. సో చూడండి, అల్లూరి సీతారామరాజు చరిత్ర అనేది చాలా గొప్పది. దాని గురించి మనము తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారు ఎక్కడ జన్మించారు అంటే July 4th. ఎప్పుడండి? July 4th అంటే ఎస్టర్డే. సో నిన్నే పుట్టారు. అందరం కూడా బర్త్డే విషెస్ మర్చిపోయాము. ఈసారి ఇప్పుడు విష్ చేసేద్దాం, నో ప్రాబ్లం, ఆయన తప్పుగా అనుకోరు. సో విశాఖపట్నంలో చూడండి, July 4th 1987లో విశాఖపట్నంలో ఏంటంటే విశాఖపట్నం డిస్టిక్లో అనేది జన్మించారు. ప్రెసెంట్ డే ఇప్పుడు విశాఖపట్నం డిస్టిక్ ఏరియాలో వస్తుంది. తర్వాత ఇతను వచ్చేసి ఏ ట్రైబల్ కమ్యూనిటీకి చెందినవారు. సో యాక్చువల్గా హీ బిలాంగ్స్ టు ద కొండదొర అంటారు, లేదంటే కొండారెడ్డి. సో ట్రైబల్ కమ్యూనిటీ వచ్చేసి హీ బిలాంగ్స్ టు ద సో కాల్డ్ కొండదొర. సో కొండదొర అంటారు అంటే కొండారెడ్డి అంటారు. సో ఇక్కడ ఏంటంటే కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా వ్యారీ అయ్యేలా. డోంట్ గెట్ ఇట్ టు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్. కొండారెడ్డి కానీ లేదంటే కొండదొర అని అంటారు. సో ఇక్కడ చూడండి, కొన్నిట్లో ఏంటంటే భీమునిపట్నం విశాఖపట్నం అంటున్నారు, కొందరు భీమవరం నియర్ వెస్ట్ గోదావరి అని వాదిస్తున్నారు. బట్ స్టిల్ ఏంటంటే ప్రస్తుతానికి ప్రెసెంట్ డే ఎవిడెన్స్ ప్రకారం ఏంటంటే విశాఖపట్నం డిస్టిక్ అనేది చదువుతున్నారు కాబట్టి లెట్ us స్టిక్ టు దట్. సో అలాగే ఏంటంటే ఎక్కువ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ మీరు ఎక్కువగా బ్రెయిన్ వాష్ చేసుకోవద్దు. ఎప్పుడు కూడా సింపుల్ టర్మ్స్లో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అనేది ఎక్కువగా రాదు. సో ఇక్కడ చూడండి, మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ ఎప్పుడు యూపీఎస్సీ అనేది సింపుల్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి, అదే మీ యొక్క క్లూ ఫ్యాక్టర్. అతను ఇన్వాల్వ్ అయిన రిబలియన్ ఏంటంటే రంపా రిబలియన్. ఈ రంపా రిబలియన్ ఏదైతే ఉందో ఈ రంపా రిబలియన్నే మనం ఏమంటామంటే దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ది మన్యం రిబలియన్. అందుకే మన్యం దొర అంటారు. చూడండి, మన్యం రిబలియన్, మన్యం తిరుగుబాటు అని కూడా అంటారు. సో ఇందులోనే ఏంటంటే మన అల్లూరి సీతారామరాజు గారు పార్టిసిపేట్ అనేది చేశారు. సో ఇప్పుడు మనకేంటంటే ఈ రంపా రిబలియన్లో కానీ లేదంటే మన్యం రిబలియన్లో కానీ ఎందుకు మన అల్లూరి సీతారామరాజు గారు పార్టిసిపేట్ చేశారంటే అగెయిన్స్ట్ ద పోడు కల్టివేషన్ అంటే ఏంటి? పోడు కల్టివేషన్ అంటే ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది షిఫ్టింగ్ కల్టివేషన్ అనేది ఈ పరిసర ప్రాంతాల్లో అనేది ఫాలో అవుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. దానికి వ్యతిరేకంగా అనేది సో ఏంటంటే చట్టం అనేది రూపొందించారు. ఆ చట్టం ఏంటో మనం తెలుసుకోవాలి. సో దాన్నే మనం ఏమంటామంటే చూడండి, పోడు కల్టివేషన్ చేయకూడదు అనే విధంగా ఏంటంటే అప్పుడుంటున్న మెడ్రాస్ ప్రావిన్స్ అండర్లో వస్తుంది కాబట్టి అక్కడ ఉంటున్న మెడ్రాస్ ప్రావిన్స్ వారు ఏంటంటే చూడండి ఇక్కడ ఫారెస్ట్
యాక్ట్. సో ఏంటది, ఇది ఫారెస్ట్ యాక్ట్ అనేది తీసుకొస్తారు. ఈ ఫారెస్ట్ యాక్ట్ ఎప్పుడు తీసుకొస్తారు అంటే 1882లో తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు కొన్ని ప్రాహిబిషన్స్ అనేది విధిస్తారు. ప్రాహిబిషన్స్ అంటే అడ్డంకులు అని చెప్పొచ్చు. ప్రాహిబిషన్స్ అనేది తీసుకొస్తారు. ఏంటి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అంటే కలెక్షన్, అంటే అడవి నుంచి తెస్తున్న కలెక్షన్ ఆఫ్ ది ప్రోడక్ట్స్, కలెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ ప్రోడక్ట్స్. అడవి నుంచి, ఎందుకంటే అడవిని నమ్ముకొని జీవిస్తున్న ప్రజలు చాలామంది ఉన్నారు కదండి, సో ట్రైబల్స్. సో వారికి అడ్డుగా అనేది గవర్నమెంట్ అనేది ఒక చట్టం అనేది తీసుకొచ్చింది. అలాగే ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ట్రైబల్స్ అంటే కొండజాతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ ప్రాంతానికి చెందిన ట్రైబల్స్ అంతా కూడా ఏంటంటే దే ఆర్ ఎక్స్ప్లాయిట్ అంటే దారుణంగా అనేది దోచుకోవడం అనేది చేస్తూ ఉన్నారు. అప్పట్లో ఉంటున్న ఎవరంటే ముట్టదార్స్ అంటారు. ఎవరది ముట్టదార్స్ అంటే ఎవరో మళ్ళీ డౌట్ వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ముట్టదార్స్ అనే వాళ్ళు అంటే యాక్చువల్గా విలేజ్ హెడ్మెన్గా అనేది ఉంటారు. అంటే ఊరి పెద్దలాగా అంటే ఈ యొక్క సో కాల్డ్ బ్రిటిష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపు నుంచి ఎన్నుకోబడి వాళ్ళు సపోర్టివ్గా అనేది ఉంటారనమాట. అంటే బ్రిటిష్ తరపు నుంచి అపాయింట్ చేస్తున్న వాళ్ళు అక్కడ ఉంటున్న ప్రాంతానికి హెడ్గా అనేది ఉంటున్నారు. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ మెల్లమెల్లగా ఏంటంటే ఆ బ్రిటిష్ పవర్ వీటిని ఏంటంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ గవర్నమెంట్ సపోర్ట్గా ఉంటూ ఇక్కడ ఉంటున్న ప్రజలను దోచుకోవడం కానీ, చట్టాలని మార్చుకుంటూ రావడం కానీ, ఇలా మేజర్ ఇంపాక్ట్స్ అనేది చాలా వరకు ఏంటంటే ఆ ప్రజల మీద కల్పిస్తూ ఉన్నారు. సో ఇలాంటప్పుడు ఇది తట్టుకోలేక ఏంటంటే అరౌండ్ ఏంటంటే ఆగస్ట్ 1922లో ఏంటంటే ఒక ఆర్మ్డ్ రిబలియన్ అనేది ప్రారంభమైంది. ఏంటి ఆర్మ్డ్ అంటే ఆయుధాలతో కూడిన ఆర్మ్డ్ రిబలియన్ అనేది ప్రారంభమైంది. అలాంటి రిబలియన్నే మనం ఏమంటామంటే రంపా రిబలియన్ అంటాం. సో ఈ ఆర్మ్డ్ రిబెలియన్ ముందుంచి నడిపించిందే మన అల్లూరి సీతారామరాజు గారు. ఏంటండి, సో ఇప్పుడు మీకు అర్థమైందా ఎలా మనకి ఈ యొక్క సో కాల్డ్ రంపా రిబెలియన్ అనేది స్టార్ట్ అయింది అనేది మనకి అర్థమైపోతుంది. సో సింపుల్ ఒకటి బ్రిటిష్లో ఏంటంటే వాళ్ళు తెచ్చిన చట్టం అడవికి ఫారెస్ట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో 1882 దాన్ని ఎదిరిస్తూ సాధించిన ఒక పోరాటమే అనమాట. సో ఈ పోరాటంలో భాగంగా ఏంటంటే అల్లూరి సీతారామరాజు గారు ఏంటంటే హండ్రెడ్స్ ఆఫ్ ట్రైబల్స్ అంటే వందలాది మంది ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకటి చేసుకున్నారు. ఆ ట్రైబల్స్ అందరినీ కూడా ఏంటంటే ట్రెడిషనల్ వెపన్స్, చాలా వరకు ట్రెడిషనల్ వెపన్స్తో పాటు ట్రెడిషనల్ వెపన్స్ మాత్రమే కాదు, వీరంతా కూడా ఏంటంటే అక్కడ సో కాల్డ్ గోదావరి ఏజెన్సీ ఉండేది. అక్కడ ఆ ప్రాంతంలో ఉంటున్న పోలీస్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో పోలీస్ స్టేషన్స్ అన్నిటినీ కూడా ఏంటంటే లూట్ చేయడం అనేది చేశారు. సో అంటే పోలీస్ స్టేషన్స్ అనేది దోచుకోవడం, అటాక్ చేయడం, పోలీస్ స్టేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని అటాక్ చేయడం, ఇలా వీరంటే పోరాటం అనేది చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇదే టైంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, దీంతో పాటు కంటెంపరీగా జరుగుతుందంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కూడా అప్పుడే ఆ కాలంలోనే జరుగుతుంది. కాకపోతే ఈ పోరాటం చాలా ఇదిగా మారుతూ పోరాటం చేస్తుండు చాలా వరకు పేరు ప్రఖ్యాతి అనేది పొందాడు. ఎందుకంటే ఆ టైంలో ఏంటంటే బ్రిటిష్ని ఎదిరించిన వీరుడుగా అల్లూరి సీతారామరాజు గారిని చెప్తూ, అందుకే అతనికి ఏంటంటే మన్యం వీరుడు, సో ఏం టైటిల్, మన్యం వీరుడు అనే ఒక టైటిల్ కూడా ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇది తన యొక్క సో కాల్డ్ రంపా రిబెలియన్ లేదంటే మన్యం పోరాటంలో జరిగిన ఒక విషయం. అలాగే ఏంటంటే సో చాలామంది ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏంటంటే ఈ యొక్క బ్రిటిష్ అథారిటీస్కి వ్యతిరేకంగా అనేది తను పోరాటంలో ఇన్వాల్వ్ చేసేలాగా అందరినీ కూడా ఇన్స్పైర్ చేశారు. తను ఎన్నుకున్న మార్గం ఏంటంటే గెరిల్లా వార్ఫేర్. ఏమంటాం మనం, గెరిల్లా వార్ఫేర్ అంటాం. మన హిస్టరీలో కొంతమంది, శివాజీ కూడా గెరిల్లా వార్ఫేర్ టాక్టిక్స్లో ఒక గొప్ప వ్యక్తి. ఇలా కొంతమంది గెరిల్లా వార్ఫేర్ టాక్టిక్స్లో ఎక్స్పర్ట్స్. సో ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను గైస్, గెరిల్లా వార్ఫేర్ టాక్టిక్స్లో ఎక్స్పర్ట్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి గురించి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దట్ విల్ హెల్ప్ యూ ఫర్ యూ ఆల్సో టు రిఫర్ అనమాట. ఒక మల్టిపుల్ ఎలిమెంట్స్ని రిఫర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే గెరిల్లా వార్ఫేర్ టెక్నిక్స్ అంటే ఏంటంటే ముఖ్యంగా హిట్ అండ్ రన్ అంటే దాక్కొని అటాక్ చేయడం, అటాక్ చేసి పారిపోవడం, హిట్ అండ్ రన్ టాక్టిక్స్ అని అంటాము. లేదంటే అంబుషింగ్ అంటారు. అంబుషింగ్ అంటే సడన్గా దాగి ఉండి బ్రిటిష్ యొక్క వెహికల్స్ ఏమన్నా వెళ్తున్నాయంటే వాటిని అంబుష్ చేయడం, కానీ ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా అటాక్ చేస్తారో తెలియని విధంగా సడన్గా అనేది వాళ్ళు అటాక్ చేస్తారు. అలాగే అతను ట్రెడిషనల్ వెపనరీ, ట్రెడిషనల్ థింగ్స్ వాటిని సపోర్ట్ చేశారంటే ఏమని, ఈజ్ అ గ్రేట్ సపోర్టర్ ఆఫ్ ట్రెడిషనల్ కల్చర్. మన యొక్క పారంపర్యంగా వస్తున్న కల్చర్ ఏదైతే ఉంటుందో వాటిని అడ్డుకోవడానికి బ్రిటిష్కి హక్కు లేదు అనే విధంగా ఏంటంటే హీ ఫైట్స్ అగేన్స్ట్ దెమ్. అందుకనే ఏంటంటే ట్రెడిషనల్ కల్చర్ని
కాపాడుకుంటూ ట్రైబల్ కమ్యూనిటీస్కి అండగా నిలబడుతున్న వ్యక్తి ఇతను. సో అందుకనే హీస్ అ గ్రేట్ పర్సన్ అనేది మనం ఇక్కడ అర్థమవుతూ ఉంది. సో ఇదండి ఇక్కడ ఉంటున్న ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అండ్ అదర్ థింగ్స్. ద్రౌపది ముర్ము గారు హైదరాబాద్లో ఈ యొక్క సో కాల్డ్ క్లోజింగ్ సెరమనీలో గ్రాండ్ పార్టిసిపేషన్ చేసి సో సక్సెస్ఫుల్గా అనేది కంప్లీట్ చేశారు. వారంతా కూడా యాక్చువల్గా మన ట్రైబల్ ఉమెన్ ప్రెసిడెంట్గా, ఫస్ట్ పర్సన్గా ట్రైబల్ ఉమెన్ ప్రెసిడెంట్గా అనేది వారు కూడా ఉన్నారు. కాబట్టి సో దిస్ ఇండికేట్స్ సో ఒక క్లాస్, క్యాస్ట్ వీటన్నిటినీ మనం మినహాయిస్తే సొసైటీలో ఒక యూనిటీని తేవడానికి, సమాజంలో ఒక ఈక్వాలిటీ ఉండడానికి ఏంటంటే ఇలాంటి ఇంజస్టిస్, అన్యాయం జరుగుతుంటే ఎదిరించడానికి వీటన్నిటికీ కూడా అల్లూరి సీతారామరాజు గారు అనేది ఒక గ్రేటెస్ట్ సింబల్గా కన్సిడర్ చేస్తూ తెలపడం అనేది జరిగింది. దిస్ ఇస్ వాట్ సింపుల్ కంటెంట్ అబౌట్ హిమ్. సో ఇంకా మీరు చదువుతున్నప్పుడు ఏంటంటే మల్టిపుల్ కంటెంట్స్ మల్టిపుల్ వ్యూస్లో ఉంటుంది. దట్స్ నో ఇష్యూస్, యూ కెన్ రిఫర్ ఇట్. సో నెక్స్ట్ ఆర్టికల్లోకి మనం వెళ్దాం. సో ఇక్కడ చూద్దాము ఇంకొక అద్భుతమైన ఆర్టికల్ ఈరోజు చాలా ఆర్టికల్స్ ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఐ విల్ మ్యాక్సిమం కవర్ దెమ్, డోంట్ వరీ. సో ఇక్కడ చూడండి, స్టూడెంట్ డెప్ట్ క్రైసిస్. యూఎస్లో ఉంటున్న స్టూడెంట్స్ అనేది అప్పుల్లో కూరుకుపోతున్నారు సో అనేది చెప్తున్నారు. సో ఇక్కడ మనకైతే మీకు 30 ఏళ్ళు వచ్చినా కానీ మీకు ఫీజులు మీ నాన్న, మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ ఏదో రకంగా అప్పు సప్పు చేసి ఉన్న ఇల్లు తాకట్టు పెట్టి ఏదో ఒకటి చేసి మీకు ఎడ్యుకేషన్కి ఫీజులు కడుతుంటారండి. కానీ యూఎస్లో ఒకనొక ఏజ్ వచ్చిన తర్వాత మీరే వెళ్ళి లోన్స్ పెట్టి చదువుకోమని చెప్తారు, అవునా కదా? సో అలాంటి ఒక మెథడే, దాని గురించే ఇక్కడ రైజ్ అయిన ప్రాబ్లమ్స్ గురించి మనము చూస్తాం. సో ఇక్కడ చూసుకున్నంటే హూ ఓవ్స్ ద మోస్ట్ ఇన్ స్టూడెంట్ లోన్ రేస్ వైజ్. చూడండి, రేసిజం లేదు అన్నా కానీ రేస్ వైజ్ రిపోర్ట్ ఇక్కడ ఇస్తున్నారు. మన ఊర్లలో క్యాస్ట్ సిస్టమ్ లేదైనా అన్నా సరే క్యాస్ట్ వారీగా అనేది ఒక రిపోర్ట్ అనేది ఇస్తారు. ఇప్పుడు ప్రజలు మనం చూస్తున్నప్పుడు ఏంటి, ఈ ఏషియన్స్, బ్లాక్ పీపుల్ ఎక్కువగా అప్పుల్లో ఉన్నారనే ఒక ఫీలింగ్ మనకు క్రియేట్ అవుతుంది కదా. ఇక్కడ దిస్ ఈస్ హౌ ఇట్ విల్ బి పోర్ట్రేడ్. సో పక్కన పెడదాము, ఇది నా పర్సనల్ సజెషను, బట్ ఇట్ విల్ బి వ్యారియింగ్ ఫ్రమ్ మదర్స్ పర్స్పెక్టివ్. ఐ టు క్యాన్ గివ్ వ్యారియింగ్ స్టేట్మెంట్స్. బట్ ఇక్కడ చూద్దాం కంటెంట్లోకి. చూడండి, ఇది పెయిడ్, కరెంట్, బిహైండ్ అంటే ఇంకా కట్టేసిన వాళ్ళు ఇంకా కట్టాల్సిన అమౌంట్ ఇంకా ఎంత కట్టాలి అనేది. సో ఇక్కడ చూసుకున్నారు అంటే వైట్ పీపుల్ వచ్చేసి 32.32% పే చేశారు. అలాగే ఇక్కడ తీసుకున్నారంటే హిస్పానిక్ 23%, అలాగే బ్లాక్ 11%, ఏషియన్ అనేది 51%. ముఖ్యంగా ఏషియన్స్ ఎక్కువగా పే చేస్తున్నారు అనేది ఈ రిపోర్ట్ ప్రకారం మనకి తెలుస్తుంది. కరెంట్లో ఇంకా లోన్స్ తీసుకొని ఇంకా కట్టని వాళ్ళలో ఎక్కువగా వైట్ పీపుల్ ఉన్నారు. తర్వాత మనకి చూడొచ్చు బ్లాక్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు. సో వీళ్ళంతా కూడా రిపోర్ట్స్. బట్ బ్లాక్, వైట్ ఇవన్నీ కూడా మన ఎగ్జామ్లో ఎప్పుడు అడగరు కాబట్టి నెవర్ గో ఫర్ దట్ కంటెంట్ టు బీ రిమెంబర్డ్. మనకి కావాల్సింది ఏంటంటే ఒకే ఒక డయాగ్రామ్, అది ఏంటో కూడా చెప్తాను. హూ ఓవ్స్ ద మోస్ట్ ఇన్ స్టూడెంట్ లోన్ ఇన్కమ్ లెవెల్. ఎక్కువగా ఇన్కమ్ లెవెల్లో ఎవరు ఎక్కువగా పే చేయాల్సి ఉంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. షేర్ ఆఫ్ మంత్లీ డెప్ట్ పేమెంట్ ఫ్రమ్ ద లోవెస్ట్ క్వింటైల్, సెకండ్ మిడిల్ అండ్ ఫోర్త్ అండ్ హైయెస్ట్ క్వింటైల్. ఏం లేదండి. సో ఇక్కడ ఏంటంటే లోవర్ మిడిల్ క్లాస్ ఉంటారు చూసారా, ఆ విధంగా వాళ్ళు పోర్ట్రే చేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఏంటంటే హైయెస్ట్ క్వింటల్ అంటే హై క్లాస్ వాళ్ళు ఎక్కువగా అనేది ఇక్కడ అప్పులు చేసుకొని వాటిని రీపే చేయకుండా ఉన్నారు అనేది ఇక్కడ మనకి క్లియర్గా అనేది కనబడుతుంది. సో వీటన్ని పక్కన పెట్టండి. ఎగ్జామ్కి మనకి ఇంపార్టెంట్ అయింది ఈ రెండు డయాగ్రామ్లు. ఇక్కడ చూడండి, ఇక్కడ హౌ మచ్ హ్యాస్ ద కాస్ట్ ఆఫ్ పబ్లిక్ ఎడ్యుకేషన్ ఇన్ యూఎస్ ఇంక్రీస్డ్. ఏం లేదు, మీరు ఒక యూఎస్లో చదువుతున్నారు అంటే మీ యొక్క పబ్లిక్ ఎడ్యుకేషన్ కాస్ట్ అనేది కంపేర్ తీసుకున్నాము అంటే 1963 నుంచి సో ఒక రకంగా స్టేబుల్ స్లో ఇంక్రీస్ ఉంది, ఇది నో ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ తీసుకున్నారు అంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఫ్రమ్ దిస్ పీరియడ్ అంటే 1995 కానీ లేదంటే 2000 నుంచి ఇప్పటిదాకా కంపేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక డ్రాస్టికల్ ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీస్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. సో అంటే ఏంటి, చాలా వేగవంతంగా ఎడ్యుకేషన్కి అయిన కాస్ట్ అనేది అక్కడ పెరుగుతుంది. కాస్ట్ ఆఫ్ 4 ఇయర్ పబ్లిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ చూడొచ్చు. 4 ఇయర్స్లో ఏంటంటే సుమారుగా మీకు ఇక్కడ చూడొచ్చు 8,000 నుంచి కూడా 10,000 వరకు. అంటే ఏంటి, విపరీతమైన ఇంక్రీస్ అనేది ఇక్కడ చూస్తున్నాం. తర్వాత హౌ మచ్ హ్యాస్ అ స్టూడెంట్స్ డెప్ట్. ఎలాగైతే ఈ యొక్క యూఎస్లో ఉంటున్న ఎడ్యుకేషన్ కాస్ట్ పెరుగుతుందో, మీరు చదువుకోవడానికి చదువు యొక్క రేట్ కాస్టింగ్ పెరుగుతుందో అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్ లోన్ కూడా పెరుగుతుంది. లోన్ డెప్ట్ అంటాం అంటే స్టూడెంట్స్ అంతా కూడా లోన్ రూపంలో అప్పు తీసుకునేసి గవర్నమెంట్ దగ్గర తిరిగి కట్టాల్సి ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే, ఒక కాలేజ్ జాయిన్ అవుతున్నా అంటే మీకు ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారు, మీరు జాబ్ తెచ్చుకొని జాబ్లో వచ్చే శాలరీలో కొంత భాగం అనేది మీరు లోన్లు కట్టుకుంటూనే గడిపేస్తుంటారన్నమాట. దట్ ఈస్ వాట్ సో కాల్డ్ స్టూడెంట్ లోన్ డెప్ట్.
సో ఇక్కడ ఇదే స్టూడెంట్ లోన్ డెప్ట్ అంటే ఈ మధ్య కాలంలో తీసుకుంటే 2006లో $481 బిలియన్ అనేది అప్పులు అనేది ఈ యొక్క స్టూడెంట్ లోన్ డెప్ట్ అనేది ఉండేది. కానీ ప్రస్తుతం తీసుకున్నామంటే అది 1.7 ట్రిలియన్ దాకా వచ్చిందనమాట. అంటే చూడండి 2006తో కంపేర్ చేసుకున్నాము అంటే ఇక్కడ 3 కంటే ఎక్కువ, 3.5 టైమ్స్ అని చెప్పచ్చు, 3 టైమ్స్ కంటే ఎక్కువగా అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. సో ఇది అసలైన ట్రబులా కాదా? ఇలాంటి వాటిని ఫైట్ చేయడానికి ఏంటంటే ఇక్కడ చూడండి, వాట్ వాజ్ ద ఎర్లియర్ ప్లాన్? యూఎస్ ప్రెసిడెంట్ అయిన జో బిడెన్ గారు ఏంటంటే చూడండి, క్యాన్సల్ స్టూడెంట్ లోన్ డెప్ట్ అంటే ఈ యొక్క స్టూడెంట్ లోన్ డెప్ట్ని నేను మినహాయించేస్తున్నాను అనే విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అలాగే దానికి వ్యతిరేకంగా యూఎస్ సుప్రీంకోర్టు వచ్చేసి దాన్ని బ్లాక్ చేసింది. అంటే ప్రెసిడెంట్ ఒక చట్టాన్ని తీసుకొస్తే అక్కడ వచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టు అనేది బ్లాక్ చేసింది. సో ఇప్పుడు దాన్ని అతిక్రమిస్తూ కొత్త ప్లాన్లోకి వస్తారు. సో ఆ ప్లాన్ ఏంటి, అక్కడ వచ్చిన సమస్య ఏంటనేది ఈ ఆర్టికల్ చెప్తున్న సారాంశం అనమాట. సో ఇప్పుడు మనకి అర్థమైంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ ఎ క్లియర్ ఫామ్. ఖచ్చితంగా ఇది మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవన్నీ కూడా మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్లో వస్తున్నప్పుడు ఇలాంటి ట్రెండీ టాపిక్స్, కరెంట్ ఎలిమెంట్స్ అనేది మీకు ఎక్కువగా అనేది అడిగేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దెమ్, దట్ ఈస్ ఫర్ షూర్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్లోకి వచ్చామంటే యూఎస్లో ఉంటే స్టూడెంట్ యొక్క పరిస్థితి ఎలా ఉందనేది మనము ఫస్ట్ తెలుసుకుందాం. యూఎస్ యొక్క స్టూడెంట్స్ పరిస్థితి ఏంటంటే సుమారుగా యూఎస్లో ఉంటున్న వారిలో మామూలుగా మనం తీసుకుంటున్నారంటే యూఎస్ పాపులేషన్ అనేది మనకి కంపారిటివ్లీ ఇండియా కంటే తక్కువే. కానీ అందులో చూడండి యూఎస్లో నివసిస్తున్న వారిలో 45 మిలియన్ అంటే ఏంటి, సుమారుగా 4 కోట్ల జనాభా, అంతే కదా. సో 4 కోట్ల జనాభా ఏంటంటే చూడండి ఏదో ఒక రకంగా ఏంటంటే వారు లోన్లో అనేది తీసుకున్నారు. అంటే వీళ్ళంతా కూడా స్టూడెంట్ డెప్ట్ అయినారు. అంటే స్టూడెంట్ డెప్ట్ అంటే స్టూడెంట్ అప్పుల్లో అనేది ఉన్నారనేది క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళంతా కూడా ఎక్కడి నుంచి అప్పులు తీసుకున్నారు, ప్రైవేట్ బ్యాంకు ఇలా కాదు, యూఎస్ గవర్నమెంట్ దగ్గరే అప్పు తీసుకున్నారు. ఫెడరల్ రిజర్వ్ అంటారు యూఎస్ గవర్నమెంట్ అది. సో ఆ ఫెడరల్ రిజర్వ్ ఇచ్చిన డేటా ప్రకారం యూఎస్ గవర్నమెంట్కి వీళ్ళు 40 మిలియన్ పీపుల్ అనేవాళ్ళు ఏంటంటే స్టూడెంట్ డెప్ట్ ద్వారా ఏంటంటే గవర్నమెంట్కి ఎంత అప్పు ఉన్నారు అంటే, సో వాళ్ళ అప్పు టోటల్గా తీసుకున్నారు అంటే $1.77 ట్రిలియన్. $1.77 ట్రిలియన్ అనేది వీళ్ళు అప్పుగా ఉన్నారు. వన్ ఆఫ్ ద హ్యూజెస్ట్ అమౌంట్ టు ద సో కాల్డ్ యూఎస్ గవర్నమెంట్. సో ఇక్కడ మనం తీసుకుంటున్నాము అంటే ఏం చెప్తున్నారంటే యూఎస్ గవర్నమెంట్ ప్రకారం 25 ఇయర్స్ ఏజ్ లోపు ఉంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ అక్కడ ఉంటున్న యూఎస్ పాపులేషన్ అంటే యూఎస్ యొక్క పాపులేషన్ ఏదైతే ఉంటుందో ఆ పాపులేషన్లో ఏంటంటే 25 ఇయర్స్ ఏజ్ ఉంటున్న వాళ్ళు 63% అంటే 63% ప్రజలు అనేవాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదువుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే ఈ యొక్క నెట్లో అనేది ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎన్రోల్ చేసుకుంటూ ఈ యొక్క స్టూడెంట్ డెప్ట్లో అనేది 63% ప్రజలు అనేవారు ఉన్నారు. అంటే స్టూడెంట్ డెప్ట్లో ఎంత శాతం ఉన్నారు, 25 ఇయర్స్ ఏజ్ పాపులేషన్లో 63% వారు ఈ అప్పుల్లో అనేది కూరుకుపోయి ఉన్నారనమాట. ఎందుకు ఇది కారణం అంటే వాళ్ళు ప్రైమరీగా చెప్తున్నారంటే రైస్ ఇన్ ప్రైస్. సో సింపుల్గా చెప్పాలంటే రైజ్ ఇన్ కాస్ట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే పై చదువులు చదవడానికి అవుతున్న కాస్ట్ అనేది ఎక్కువైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఇంజనీరింగ్ చదవాలంటే లక్షలు కట్టాలి, ఇంకొక మెడిసిన్ చదవాలంటే లక్షలు చదవాలి. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ పోతున్నప్పుడు ఏంటంటే మనం లక్షలు కట్టాల్సి వస్తుంది. కాబట్టి సో ఈ మధ్య కాలంలో ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కాస్ట్ అనేది విపరీతంగా యూఎస్లో పెరిగిపోతూ ఉండడం అనేది ముఖ్యమైన కారణం. మీ యొక్క చదువు యొక్క కాస్ట్ పెరుగుతుంది అనుకోండి, చదువుకైన లోన్లు కూడా మీరు ఎక్కువ తీసుకుంటారు. అదే కదా సింపుల్. అలాగే ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే స్టూడెంట్ లోన్స్ వాళ్ళు కంపారిటివ్లీ చూసుకుంటున్నప్పుడు ఏంటంటే స్టూడెంట్ లోన్ ఒక సరాసరి స్టూడెంట్ యొక్క లోన్లు అనేది ఒకప్పుడు పొందేదానికన్నా ఇప్పుడు ఏమవుతుందంటే క్వాడ్రపుల్ అయిందంటున్నారు. క్వాడ్రపుల్ అంటే 4 ఇంతలు పెరిగిందని అర్థమవుతుందా. 4 ఇంతలు అనేది ఏంటంటే పెరిగింది. ఎప్పటి నుంచి 2006 నుంచి కూడా 2019కి కంపేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే 4 ఇంతలు ఏంటంటే ఆ యొక్క కాస్ట్ అనేది పెరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్కి చూడండి వీళ్ళకి అంటే స్టడీయింగ్ కాస్ట్ పెరుగుతూ ఉన్నప్పుడు యూఎస్ స్టూడెంట్స్కి దిక్కెవరు, యూఎస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్కి అప్పులు ఇచ్చే వాళ్ళు ఎవరంటే సో చూడండి మెయిన్ ప్రైమరీ సోర్స్ అంటాం. యూఎస్లో ఉండే స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రైమరీ సోర్స్ ఆఫ్ లోన్స్కి ఎవరంటే ఫెడరల్ రిజర్వ్ అంటాం. ఏమంటాం మనం, ఫెడరల్ రిజర్వ్ అంటే సో కాల్డ్ మనకి ఎలాగైతే ఆర్బీఐ ఉందో ఆ విధంగానే సో కాల్డ్ మన యూఎస్ యొక్క గవర్నమెంట్ రన్ చేయబడుతున్న బ్యాంక్ అనమాట. ఈ ఫెడరల్ రిజర్వ్ ఏంటంటే డైరెక్ట్గా ఫెడరల్ రిజర్వ్కి మనీ ఎక్కడి నుంచి వస్తుందంటే యూఎస్ యొక్క ట్రెషరీ డిపార్ట్మెంట్. అంటే యూఎస్ యొక్క ఖజానా ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి ఈ అప్పులు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడే మీకు ఒకటి అర్థమైపోతుంది ఏమని,
డైరెక్ట్గా యూఎస్ స్టూడెంట్స్ చేసే అప్పు అనేది డైరెక్ట్గా యూఎస్ గవర్నమెంట్ యొక్క ట్రెషరీ మీద ప్రభావం చూపుతుంది. ఈ పాయింట్లో మీరు క్లియర్గా అనేది అర్థమైపోతారు. సో ఇప్పుడు ఇది పరిస్థితి అనేది మనకు అర్థమవుతుంది. సరే, ఈ పరిస్థితిలో ఏంటంటే 1.77 ట్రిలియన్ అనేది ఒక పెద్ద బర్డన్. సో ఇలాంటివి కట్టడం అనేది చాలా ఇబ్బందికరం. సో ఇలాంటి వాటిని సాల్వ్ చేయడం కోసం, ప్రజల్లో ఇంప్రెస్ చేయడం కోసం జో బిడెన్ గారు ఒక ఐడియాతో వచ్చారు. జో బిడెన్ అంటే మనకు తెలుసు కదండి, జో బిడెన్ ఈస్ ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్. జో బిడెన్ గారు ఐడియాతో వచ్చారు. ఏమంటే చూడండి, స్టూడెంట్ డెప్ట్ క్యాన్సలేషన్ ప్రోగ్రామ్. సో ఏం వచ్చారు, వాళ్ళ ప్లాన్ ఏంటి, స్టూడెంట్ యొక్క అప్లు అనేది నేను క్యాన్సిల్ చేస్తాను. సో దానికోసం ఏంటంటే స్టూడెంట్ డెప్ట్ క్యాన్సలేషన్. సో ఇక్కడ నుంచి స్టూడెంట్స్కి అప్పులు లేకుండా నేను తొలగించేస్తాను అనే ఒక ప్లాన్ అనేది తీసుకొస్తారనమాట. ఆ ప్లాన్ ఏంటి, ఆ ప్లాన్లో ఏం చెప్తారు అనేది మనం చూద్దాం. ప్లాన్లో ఏంటంటే చూడండి, సుమారుగా ప్రతి స్టూడెంట్ లోన్ 2022లో ఈ ప్లాన్ తీసుకొస్తారు. ఇందులో ఏంటంటే చూడండి ఒక $10,000 అనేది ఏ యొక్క ఫెడరల్ స్టూడెంట్ లోన్ ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కూడా చూడండి స్టూడెంట్ లోన్ డెప్ట్లో నుంచి తొలగిస్తానని చెప్పారు. స్టూడెంట్ లోన్ డెప్ట్ అంటే వాళ్ళ యొక్క అప్పుల్లో నుంచి ఏంటంటే వీటిని ఏంటంటే క్యాన్సిల్ చేస్తాము. అంటే అంత అప్పు అనేది వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు. మనకి ఎలాగైతే అగ్రికల్చర్ లోన్స్ ఇవన్నీ కూడా మనకి తొలగిస్తామో ఆ విధంగా అనేది అక్కడ కూడా తొలగిస్తామని చెప్పారు. కాకపోతే అలా తొలగించడానికి కూడా ఏంటంటే వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు. అంటే ఎలాగైతే మనకు కూడా మినిమం ఇన్కమ్ రేంజ్ పెడతారో ఆ విధంగా ఏంటంటే 125,000 అంటారు. అంటే ఏంటంటే $1,25,000 వరకు నుంచి కూడా అలాగే అంటే $250,000 వరకు ఈ మధ్యలో ఉంటున్న హౌస్ హోల్డ్ ఇన్కమ్స్ ఉంటుంది చూసారా, అదే హౌస్ హోల్డ్స్ ఎంతైతే ఇంత ఇన్కమ్ చూస్తున్నారో అంటే హౌస్ హోల్డ్స్ ఇన్కమ్ ఇంతకంటే తక్కువ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ యొక్క మనీ అనేది మినహాయిస్తున్నా అని చెప్పారు. దీనివల్ల ఏంటంటే ఇక్కడ చూసారు అంటే 45 మిలియన్ పీపుల్ దాకా మనకి ఏంటంటే ఈ అప్పుల్లో అనేది కూరుకుపోతూ ఉన్నారు. కాకపోతే ఈ యొక్క డెప్ట్ ఫర్గివ్నెస్ అంటే ఈ డెప్ట్ అనేది ఇచ్చేస్తున్నారు చూసారా, తగ్గింపు చేస్తున్నారు కదా, దీనివల్ల చాలామంది బెనిఫిట్ పొందుతూ యాక్చువల్గా ఏంటంటే ఫైనల్గా తీసుకున్నట్టే 20 మిలియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ 20 మిలియన్ పీపుల్ ఎవరైతే డెప్ట్లో ఈ స్టూడెంట్ లోన్ డెప్ట్లో ఉన్నారో వారి యొక్క మొత్తం అప్పంతా కూడా ఎరేస్డ్ అంటే మొత్తానికి ఏంటంటే మినహాయింపు చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ ప్రోగ్రాము చేస్తున్నారు అంటే ఈ ప్రోగ్రామ్కి ఖర్చు అవుతుంది కదా, అప్పుడు యూఎస్ గవర్నమెంట్ అంటే బడ్జెట్ ఖచ్చితంగా యూఎస్ గవర్నమెంట్ యొక్క బడ్జెట్లోనే ఇది ఖర్చు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ట్రెషరీ కదా, అంటే వాళ్ళ గవర్నమెంట్ బడ్జెట్ నుంచి కూడా అంటే $400 బిలియన్ అనేది ఖర్చు అవుతుందని చెప్పారు. ఎంత ఖర్చు అవుతుంది, $400 బిలియన్ అనేది ఖర్చు అవుతుంది. ఎప్పటికీ ఇక రానున్న 3 decades అంటే ఇంకా రానున్న 30 సంవత్సరాలకు గాను ఇంత అనేది అమౌంట్ అనేది యూఎస్ బడ్జెట్ మీద భారీగా అనేది పడుతుందన్నమాట. ఇంత పెద్ద నిర్ణయం ఈజీగా ఒక ప్రెసిడెంట్ తీసుకోవడం కరెక్టా అంటే మన ఇండియాలో వచ్చేసి డిఫరెంట్ అండి. మన ఇండియాలో పార్లమెంటరీ గవర్నెన్స్ కానీ ఇవన్నీ డిఫరెంట్. కానీ ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు అక్కడ యూఎస్ గవర్నెన్స్ వేరు. ప్రెసిడెంట్ నిర్ణయం తీసుకోగానే అక్కడ ఉన్న సుప్రీంకోర్ట్ ఆఫ్ యూఎస్ అంటాం. సుప్రీంకోర్ట్ ఆఫ్ యూఎస్ ఏం చెప్పింది అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సుప్రీంకోర్ట్ ఆఫ్ యూఎస్ అంటే ఏంటంటే దీన్నే మనం షార్ట్కట్లో ఏం రాస్తామంటే స్కాటస్ అని అంటాం. సో దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ద సుప్రీంకోర్ట్ ఆఫ్ ది యూఎస్. ది రాయలేదు అందుకే ఇక్కడ రాస్తున్నాను, ది SCOTUS. ఇక నుంచి ఈ టర్మ్ మీరు విన్నారంటే మర్చిపోవద్దు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉందంటే ఈ సుప్రీంకోర్ట్ ఆఫ్ యూఎస్ స్కాటస్ ఏంటంటే జూన్ 2023లో ఏం చేస్తుందంటే బ్లాక్డ్ ద ప్రెసిడెంట్ డెసిషన్. చూడండి, బ్లాక్ ద ప్రెసిడెంట్ డెసిషన్ అంటే ప్రెసిడెంట్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ డెసిషన్ యొక్క ఆ డెసిషన్ వచ్చేసి వీరు బ్లాక్ చేయడం జరిగింది. లేదు ఇక నుంచి మీ యొక్క డెప్ట్ క్యాన్సిలేషన్ ప్లాన్ కరెక్ట్ కాదు, ప్రస్తుతానికి ఆపేయండి అని చెప్పారు. సో వారేం చెప్పారంటే ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ అనేది వెరీ కాస్ట్లీ అంటున్న ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా మీరేంటి కాంగ్రెస్ అనేది ముందు ఎండోర్స్ చేయాలి. కాంగ్రెస్ అంటే ఏంటి, మనం ఎక్కడైతే పార్లమెంట్ లాగా చెప్తామో ఆ విధంగా ఏంటంటే సో కాల్డ్ యూఎస్ యొక్క సెక్రటరియట్ ఏదైతే ఉందో మొత్తం అంత కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్న పార్లమెంట్ ఏదైతే ఉందో వారి యొక్క ఎండోర్స్మెంట్ అనేది తీసుకోవాలి. వాళ్ళ యొక్క పర్మిషన్ అంతా తీసుకుని మీరు ఇంత పెద్ద ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి, మీ ఇష్టానికి మీరు అనుకోవడం అనేది కాదు అనేది చెప్పారు. అప్పుడు దీనికి రిప్లైగా ఏంటంటే యూఎస్ ప్రెసిడెంట్ ఏం చెప్పారు అంటే సర్లే మీరు చెప్తే చెప్పండి, నేను ఇంకో ఆల్టర్నేటివ్ ప్లాన్తో వస్తాను అని యూఎస్ ప్రెసిడెంట్ గారు ఏమన్నారంటే ఈ ప్లాన్ పోతే పోయింది, మేము ఈ రూలింగ్ ప్రొసీజర్ అంతా కూడా ఎడ్యుకేషన్ సెక్రటరీతో డిస్కస్ చేసి ఆల్టర్నేటివ్ ప్లాన్తో ఇంకేదైనా కానీ
బెటర్గా చేయడానికి మేము వస్తాము అనేది చెప్పారు. యాక్చువల్గా న్యూస్ అయితే ఇంతేనండి, అక్కడ ఉంటున్న న్యూస్ అనేది ఇంతే. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాదనలు, రెండు తరపు వాదనలు అనేది జరుగుతుంటాయి. ఫర్గివ్నెస్ ప్రోగ్రామ్ అంటారు. అంటే ఏదో దాన ధర్మం చేసినట్టు స్టూడెంట్స్ అందరికీ కూడా మేము మినహాయింపు చేస్తామంటున్నా, కానీ ఇక్కడ కొన్ని సమస్యలు అనేది ఏంటంటే పాజిటివ్ సపోర్ట్ ఉంటుంది, నెగిటివ్ సపోర్ట్ ఉంటుంది. అంటే పాజిటివ్గా ఎంతమంది చూస్తున్నారని చూద్దాం. అంటే ఫేవరెటిజం, అంటే పాజిటివ్ అంటే ఏంటి, ఫేవర్ అంటే ఓకే ఈ నిర్ణయం చాలా మంచిది, మాకు చాలా నచ్చింది అని ఫేవర్ చేస్తున్న వాళ్ళ యొక్క వాదనలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఫేవర్ చేస్తున్న వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచింది గవర్నమెంటే కదా. అంటే కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఏంటి, కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మనకి చాలా హైగా ఉంది. దాంతోపాటు శాలరీలు హైగా ఉన్నాయంటే లేదు. అంటే కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ హై ప్లస్ అంటే శాలరీ అంటే వేజెస్ ఏమవుతున్నాయి, స్టాగ్నేట్ అవుతున్నాయి. వేజెస్ అనేది స్థిరపడిపోతున్నాయి. వేజెస్ అంతా కూడా స్టాగ్నేట్, అంటే ఎడ్యుకేషన్ పెరిగేదాన్ని బట్టి మనకి ఆ యొక్క వేజెస్ పెరుగుతుందా అంటే లేదు, అంటే అవి స్థిరంగా అయిపోతున్నాయి. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ కాస్ట్ పెరుగుతున్నప్పుడు మనకి శాలరీ అనేది అలాగే స్టాగ్నేట్ అవుతుందంటే స్టూడెంట్స్ అనేబుల్ టు పే కదా. అంటే ఏంటి, స్టూడెంట్స్ అంతా కూడా జాబ్కి వెళ్ళినా కానీ స్టూడెంట్స్ ఆర్ అనేబుల్ టు పే, ఇదే పరిస్థితి. అలాంటప్పుడు గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి ఇలాంటి ఒక నిర్ణయాలు తీసుకోవడం మంచిదే అనేది వాళ్ళు చెబుతున్న వాదన అనమాట. తర్వాత ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఫెడరల్ అంటే గవర్నమెంట్ తరపు నుంచి ఇస్తున్న ఫెడరల్ గ్రాంట్స్, కొన్ని చదువుకోవడానికి ఇస్తున్న గ్రాంట్స్ కానీ అలాగే స్కాలర్షిప్స్ కానీ అవన్నీ కూడా ఏంటంటే చెప్పుకోదగినట్టు లేదు, ముందున్నంత లేదు. అంటే ఏంటంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరుగుతున్నప్పుడు ఈ పాయింట్ ఇక్కడనే ఉంది కాబట్టి నో నీడ్ టు రైట్. కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరుగుతున్నప్పుడు గ్రాంట్స్ అండ్ స్కాలర్షిప్స్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. ఈ రెండు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ పోవాలి. హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే అది పెరుగుతున్నప్పుడు ఇది కూడా పెరగాలి, కానీ ఇది పెరగట్లేదు కదా. అంటే ఇది ఖచ్చితంగా ఏంటంటే ఎక్కువ మందిని అప్పుల్లో కూరుకుపోవడానికి అనేది చేస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి నిర్ణయాలు అనేది మంచిదే అనేది సపోర్ట్ చేస్తూ కొందరు చెప్పారు. అలాగే చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళంతా కూడా అప్పుల్లో నుంచి బయటకు పడడానికి ఆ యొక్క లైఫ్ లాంగ్ బర్డన్ అంటాం, టు ఓవర్కమ్ లైఫ్ లాంగ్ బర్డన్. అంటే చాలామంది స్టూడెంట్స్ అంటే ఓవర్కమ్ లైఫ్ లాంగ్ అంటే లైఫ్ లాంగ్ బర్డన్ ఎందుకు అయిపోతుందంటే అప్పులు ఎక్కువైపోతున్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎక్కువైపోతుంది. లైఫ్ లాంగ్ బర్డన్ ఆఫ్ డెప్ట్ అండ్ ఇంట్రెస్ట్. డెప్ట్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఇవి పే చేస్తూ జీవితకాలం వాళ్ళు చదివిన తర్వాత సంపాదించిందంతా కూడా ఇలాగే పోతుంది. అలాంటప్పుడు వాళ్ళకి తగినటువంటి అవకాశాలు కానీ ఇంకా ఎక్స్ప్లోర్ చేసే అవకాశం కానీ ఇంకా రీసెర్చ్, స్టడీస్, ఎడ్యుకేషన్ చేసే అవకాశాలు లేకుండా పోతుంది అనేది చెప్తున్నారు. ఇది పాజిటివ్ ఫేవర్. నెగిటివ్ ఫేవర్ ఏం చెప్తున్నారు, ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇది కరెక్ట్ కాదు, అంటే అగెయిన్స్ట్. అంటే వీళ్ళు చేసిన నిర్ణయానికి ఏంటంటే ఇలా అందరి యొక్క లోన్లు మీరు మినహాయించేస్తారు, గవర్నమెంట్ కట్టేస్తుంది అంటే ఏమవుతుంది, ఎంతమంది క్రిటిక్స్ అనేది దీన్ని చెప్తున్నారు. సో ఈ లోన్స్ ఏంటంటే ఈ వన్ టైం క్యాన్సిలేషన్ చెప్తున్నప్పుడు ఏంటంటే ఇవన్నీ డెప్స్ అంతా కూడా పడిపోతున్నప్పుడు ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే సిస్టంలో అనేది ఏంటంటే ప్రాబ్లమ్ వస్తుంది. అంటే సిస్టమిక్ ఫెయిల్యూర్ అనేది అవ్వచ్చు. అంటే ఈ సిస్టమే ఏమైపోతుందంటే ఒక్కసారిగా మనం మనీ అనేది పే చేసి ఇలా మనము తొలగిస్తున్నాము అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మన కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎందుకు పెరుగుతుంది దాన్ని అడ్రస్ చేయలేం, సిస్టమిక్ ఫెయిల్యూర్ అవుతుంది. అంటే అనేబుల్ టు అడ్రస్ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో అనేబుల్ టు అడ్రస్ అంటే ముఖ్యంగా కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరుగుతుందంటే దాన్ని తగ్గించడానికి ఏ మార్గాలు ఉన్నాయో వాటిని ఎతకాలి. ఒకసారిగా లోన్లు ఎక్కువ ఇచ్చేసి ఆ లోన్లు మినహాయిస్తున్నామంటే అది కరెక్ట్ కదా. అనేబుల్ టు అడ్రస్ హై ఎడ్యుకేషన్ కాస్ట్ని మనం అడ్రస్ చేయలేం. ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేస్తేనే ప్రజల యొక్క సమస్య అనేది తీరుతుంది అనేది ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. అలాగే ఇంకోటి తీసుకుంటున్నాము అంటే చాలా జాగ్రత్తగా ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మనము ఈ లోన్లు ఇవన్నీ కూడా మినహాయిస్తున్నామంటే అప్పుడు ప్రజలు సోంబేరి అయిపోతున్నారు. అంటే ఏమైపోతుంది, సో ఇక్కడ ఏంటంటే మోర్ రీపేమెంట్ విల్ బీ నాట్ ప్రాపర్. అంటే రీపేమెంట్ చేసేవాళ్ళు కూడా చేయడం మానేస్తారనమాట. అంటే చాలా వరకు లోన్ రీపేయబుల్ ప్లాన్స్ ఏదైతే ఉన్నాయో బారోవర్స్కి అందరికీ కూడా అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోకుండా ఉంటారు. తర్వాత ఏంటంటే మన బడ్జెట్లో యుఎస్ యొక్క బడ్జెట్ ఏదైతే ఉంటుందో బడ్జెట్లో ఇష్యూస్ రావచ్చు. తర్వాత ఏంటంటే మన యొక్క ఫెడరల్ బ్యాంక్ అంటే ఆ యుఎస్ యొక్క ఫెడరల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఫెడరల్ రిజర్వ్స్ ఏదైతే ఉంటుందో వాటి మీద ఇంపాక్ట్ పడవచ్చు. సో అలాగే ఏంటంటే ఇంకా ఇతర ఎకనామిక్ ఇంపాక్ట్ పడవచ్చు. ఇంకొకటి ఏం చెప్తున్నానంటే బెనిఫిట్స్, ఈ యొక్క మీరు అందిస్తున్న బెనిఫిట్స్ అనేవాళ్ళు లోవర్ ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ కన్నా కానీ చూడండి లోవర్ ఇన్కమ్ పొందుతున్న హౌస్ హోల్డ్స్ కన్నా కానీ మీరు తీసుకొచ్చిన స్కీమ్ అనేది హయ్యర్ ఇన్కమ్ హౌస్ హోల్డ్స్కి బెనిఫిషియల్. సో
అంటే ఇక్కడ వీళ్ళు లెస్ బెనిఫిట్ పొందుతున్నారు, అలాగే హై ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ అనేది మోర్ బెనిఫిట్ పొందుతున్నారు అనేది క్లియర్గా అనేది అందరు చెప్పేస్తున్నారు. సో ఇది ఒక ఇరుతరపు వాదనలుగా అనేది మనం చూడొచ్చు అనమాట. ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉన్నప్పుడు ఒక ఆర్టికల్ మనం అర్థం చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ వెళ్ళిన తర్వాత వాట్ ఈస్ ఇట్ని తెలుసుకున్నాం, తర్వాత ఏంటంటే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఏంటో మనం తెలుసుకున్నాం. ఈ విధంగా అనేది మనం ఓవరాల్గా అనేది తెలుసుకుంటూ వస్తున్నాం అనమాట. సో అలాగే స్టూడెంట్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, టార్గెట్ ప్రిలిమ్స్ 2024 మీకోసం ఒక న్యూ ఇనిషియేటివ్గా ఒక మైక్రో షెడ్యూల్తో మెంటార్షిప్, డైరెక్ట్గా సురేష్ సార్ యొక్క మెంటార్షిప్తో మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే మీకైనా ఫీజ్ అనేది 10,000 రూపీస్ ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్స్ అనమాట. డైరెక్ట్గా సురేష్ సార్ గైడెన్స్తో మీరు యూపీఎస్సీ ప్రిలిమ్స్కి అనేది టార్గెట్ చేయొచ్చు. అలాంటి ఒక అద్భుతమైన అవకాశం అనేది కల్పిస్తున్నాము. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు దీన్ని తీసుకొని జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇదేంటే లెసన్స్ ఫ్రమ్ ద ఫ్రాకస్ ఓవర్ ద ఫుడ్ గ్రెయిన్స్. ఇది సింపుల్ థింగ్ అన్న. నేను మీకు ఇంతకుముందు ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ అనే దాని గురించి మీకు చెప్పున్నాను. సో ఆ కరెంట్ అఫైర్స్ మీరు చదివిన్నారు అంటే ఈ ఆర్టికల్ దానికి సంబంధించింది. చాలా చాలా ఈజీ, క్రూషియల్, సింపుల్ ఆర్టికల్. ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ, ఏం లేదు, ఫుడ్ గ్రెయిన్స్ పరంగా, ఆహార ధాన్యాల పరంగా స్టేట్ గవర్నమెంట్స్ ఏమంటే వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. మేము ఇన్ని కేజీలు ఇచ్చేస్తాం, అన్ని కేజీలు ఇచ్చేస్తాం అంటారు. కానీ స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర అన్ని కేజీలు ఉన్నాయంటే లేవు. సరే, స్టేట్ గవర్నమెంట్స్ ఎక్కడ ఆధారపడతాయి? సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఆధారపడి ఉంటాయి. సో పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడి వీళ్ళ ఇష్టానికి స్కీమ్స్ అనౌన్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. ఒకవైపు స్టేట్ గవర్నమెంట్ అంటే మా స్టేట్లో ఉన్న ప్రజల యొక్క అవసరాలను బట్టి మేము ఆఫర్స్ ఇస్తూ ఉంటాం, వాళ్ళ యొక్క ఆహారం అంటే ఫుడ్ సెక్యూరిటీని అష్యూర్ చేయడం కోసం మేము ఇస్తున్నాము అని వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటున్న సో కాల్డ్ ఆ యొక్క ఫుడ్ గ్రెయిన్స్ అవైలబిలిటీ కానీ అన్నిటిని బట్టి, ఎందుకంటే ఈ మాటకు వచ్చామంటే ఒక స్టేట్ ఇస్తే కాదు, అన్ని స్టేట్లు ఇలా ఆహార ధాన్యాలు మేము తక్కువ రేట్లకు ఉచితంగా అందరికీ కూడా ఇచ్చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చేసారనుకోండి, అన్ని స్టేట్స్కి ఇవ్వాల్సిన ధాన్యాలు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎక్కడున్నాయి అంటే మళ్ళీ మనకి ఫుడ్ స్కార్సిటీ రావచ్చు కదా, అంటే ఫుడ్ గ్రెయిన్ స్కార్సిటీ అంటాం, అంటే మళ్ళీ ఆహార ధాన్యాల యొక్క అవైలబిలిటీ తగ్గిపోవచ్చు కదా. ఇది యాక్చువల్గా వస్తున్న డిస్కషన్. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏంటి, ఒక మనస్పర్ధము, డిస్కషను, ఒక ఇష్యూ అనేది వచ్చింది కదా, దాన్నే మనం ఏమంటున్నాం, ఫ్రకస్ అంటే ఏంటి, ఒక డిస్టర్బెన్స్, అంటే ఒకరికొకరు అర్థం చేసుకోలేకుండా ఒక డిస్టర్బెన్స్ రావడం అనేది జరిగింది. ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే కర్ణాటక. ఎందుకంటే కర్ణాటక గవర్నమెంట్ ఏం చేసిందంటే యాక్చువల్గా అంటే అన్నా భాగ్య స్కీమ్ ఏం తీసుకొచ్చారు, వాళ్ళు అన్నా భాగ్య స్కీమ్ అనేది తీసుకొచ్చారు. అన్నా భాగ్య స్కీమ్కి కావాల్సిన ఆహార ధాన్యాలు ఆ స్టేట్ దగ్గర ఉన్నాయంటే లేదనమాట. సార్ ఆహార ధాన్యాలు లేకుండా ఎలా సార్ ఈ అన్నా భాగ్య స్కీమ్ స్టేట్ గవర్నమెంట్ తెచ్చింది ఏంటి సార్ అంటే, ఇక్కడ చూడండి, అన్నా భాగ్య స్కీమ్ ద్వారా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 5 kg, చూడండి 5 kg రైస్ అనేది పర్ పర్సన్ పర్ మంత్. చూడండి, పర్ పర్సన్ అంటే ఒక సగటు వ్యక్తికి మేము పర్ మంత్కి అంటే నెలకు ఏంటంటే 5 kgs అనేది ఇస్తామనేది మాటిచ్చేశారు. సో ఇది అన్నా భాగ్య స్కీమ్. ఇందులో ఎంతమంది బెనిఫిట్ పొందుతున్నారంటే 4.42 క్రోర్ బెనిఫిషియర్స్ ఉన్నాయి. ఇన్ని కోట్ల మందికి ఏంటంటే మేము 5 kgs ఇచ్చేస్తాం. అప్పుడు స్టేట్ అనౌన్స్ చేసేటప్పుడు వాళ్ళకి తెలుసుంటుంది కదా. సో ఇందులో ఉంటున్న బెనిఫిషియర్స్ ఎవరెవరు అంటే కార్డ్ హోల్డర్స్ ఉంటారు. మనం కార్డ్ హోల్డర్స్ అంటే అంత్యోదయ అన్న యోజన, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్తో వస్తున్న కొంతమంది ఉంటారు, ఆ యొక్క కార్డ్ హోల్డర్స్. అంత్యోదయ అన్న యోజన. సో ఈ యొక్క కార్డ్ హోల్డర్స్, అన్నా యోజన కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో సో వారు ఏఏవై అంటాము. వీరు సుమారుగా ఏంటంటే 45 lakh మెంబర్స్ ఉన్నారనమాట. తర్వాత మనం తీసుకున్నాము అంటే చూడండి, ప్రియారిటీ హౌస్ హోల్డ్ PHH అంటారు, ప్రియారిటీ హౌస్ హోల్డ్ కార్డ్ హోల్డర్స్ అంటారు. వీరు ఎంతమంది ఉన్నారంటే 3.58 crores అనేది ఉన్నారు. తర్వాత ఇంకోటి అంటే కర్ణాటక గవర్నమెంట్ నుంచి, కర్ణాటక ఓన్గా ఏంటంటే కర్ణాటక తరపు నుంచి కూడా ఏంటంటే ఇంకొక PHS కార్డ్ హోల్డర్స్ అనేది ఇస్తున్నారు. సో వీరు ఒక సుమారుగా ఎంతమంది ఉన్నారంటే 39 lakhs. సో వీళ్ళందరినీ కలిపితే ఎంత వస్తున్నారంటే 4.42 lakhs ఉన్నారు. వీళ్ళందరికీ మేము ఇచ్చేస్తాము అని మాట ఇచ్చేశారు. సో అంటే ఏంటి, ఈ మాట ప్రకారం ఏంటంటే యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి ఒకటి ఇస్తుంది, అంటే కొంత మాత్రం ఆ యొక్క ఫుడ్ గ్రెయిన్ సప్లై ఇస్తారు. అది దేనికి అంటారు అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని అనుసరించి అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆహార ధాన్యాలు అనేది ఏంటంటే రెగ్యులర్గా అనేది ఇంత అనేది ఇస్తుంటుంది, ప్రతి స్టేట్కి అనేది అలకేట్ చేస్తుంది. కాకపోతే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఇందులో వచ్చే ఆహార ధాన్యాలు సరిపోకుండా ఇంకా ఎక్కువ అనేది వీళ్ళు స్కీమ్ పేరిట ఇచ్చేశారు. ఈ స్కీమ్ పేరిట ఇచ్చేశారు. ఇలా ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇలా ఇచ్చేశారు అనుకోండి, అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, సార్
అలా ఎలా ఇస్తారు సార్? అంత ఆహార ధాన్యాలు ఎక్కడికి వెళ్తారంటే, అలా అంత ఆహార ధాన్యాలు రావడం కోసం ఏంటంటే ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఎక్కువగా ఉంటున్న ఆహార ధాన్యాలంతా కూడా ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్లో అనేది ఉంచుతారనమాట. ఈ సేల్ స్కీమ్లో ఏంటంటే అంటే వ్యాపారులు ఎవరైతే ఉంటున్నారో, అంటే డైలీ ఉంటున్న రీటైలర్స్ కానీ, హోల్సేలర్స్ కానీ, వ్యాపారులు అందరూ కూడా దీంట్లో కొనుక్కోవచ్చు అనమాట. ఇందులో స్టేట్ గవర్నమెంట్కి ప్రైమరీ ప్రిఫరెన్స్ అనేది ఉండేది. అంటే ఇదంతా కూడా ఎవరి ద్వారా అనౌన్స్ చేశారంటే ఫుడ్ మినిస్ట్రీ. దీని గురించి డీటెయిల్ వీడియో 2 days బ్యాకే నేను చేస్తున్నాను. 2 days బ్యాక్, ఐ థింక్ సో లాస్ట్ వీక్ అనుకుంటాను చేశాను. ఫుడ్ మినిస్ట్రీ ఏం చెప్పిందంటే ఇది అనౌన్స్ చేస్తుంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈసారి ఏంటంటే ఈ ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ ఏదైతే ఉంటుందో అందులో నుంచి చూడండి, అందులో నుంచి ఏంటంటే సడన్గా ఏంటంటే స్టేట్స్ని డిస్కంటిన్యూ చేశారు. అంటే స్టేట్స్కి ప్రైమరీ ప్రియారిటీస్ ఇవ్వడం అనేది వీళ్ళు దీంట్లో డిస్కంటిన్యూ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది చేసిందనమాట. ఇలా డిస్కంటిన్యూ చేయడం వల్ల ఆ స్టేట్స్ అనేది ఎక్స్ట్రాగా రావాల్సిన ఆహార ధాన్యాలు ఏవైతే వీళ్ళు కొనాలనుకుంటున్నారో అవి కొనలేకపోయారు. సో ఇప్పుడు ఏంటి, డైరెక్ట్గా వాళ్ళ యొక్క ఆహార భద్రత మీద ఇంపాక్ట్ పడింది. సో కర్ణాటక గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఓహో ఇప్పుడు మేము అన్నభాగ్య స్కీమ్లో కావాల్సిన ఆహార ధాన్యాలు మేము డిస్ట్రిబ్యూట్ చేయలేము అనే కారణంగా ఏంటంటే దీన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్గా మార్చారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే డైరెక్ట్గా ఏంటంటే ఆ కాస్ట్ అనేది ఏంటంటే ఆ యొక్క అకౌంట్స్కి అనేది ట్రాన్స్ఫర్ చేయడం. సో తాత్కాలికంగా, ఇది పర్మనెంట్ కాదు, టెంపరీ. అంటే ఆహార ధాన్యాలు వచ్చేంతవరకు టెంపరీగా ఏంటంటే గవర్నమెంట్ వచ్చేసి వారి యొక్క అకౌంట్లకు అనేది మనీ అనేది పంపిస్తారనమాట. ఆ విధంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది మార్చారనమాట. సో ఇలా మార్చడం అనేది జరిగింది. అంటే ఒక స్కీము పొలిటికల్గా వాళ్ళు పోల్ అజెండాతో అనౌన్స్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సరైన సపోర్ట్ లేకపోతే ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయలేరు అనేది ఒక క్లియర్ కట్ పిక్చర్ ఇక్కడ కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు అర్థమవ్వాల్సిందంటే ఇద్దరి యొక్క కోఆర్డినేషన్ అర్థం అవ్వాలి. ఏంటి సార్ ఆ ఇద్దరి యొక్క కోఆర్డినేషన్ అంటే, ఒక విషయం అర్థం చేసుకోండి, మనకి ఎప్పుడూ కూడా యూనియన్ నుంచి కూడా, యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇది తెలియకుండా ఉండదు, యూనియన్లో నుంచి కూడా ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ చూడండి, వీరే కదా అందరికీ కూడా ఆహార ధాన్యాలు అనేది డిస్ట్రిబ్యూట్ చేసేది. సో అందువల్ల పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఈ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వారికి తెలుస్తుంది ఏ స్టేట్ గవర్నమెంట్లో ఎంతెంత ఆహార ధాన్యాలు అనేది ఉన్నాయి. అలాగే ఆహార ధాన్యాలు నిల్వ ఉంచేది ఎవరు? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే FCI. ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో వారు మరియు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ అనేది ఉండాలి, ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. సో అండర్స్టాండింగ్ లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు అయినట్టు అవుతుంది. అంటే ఏంటి, అక్కడ గవర్నమెంట్ మాట ఇచ్చింది, గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేసింది, కానీ అక్కడ ఇవ్వడానికి ఏంటి ఖచ్చితంగా ఆహార ధాన్యాలు అయితే లేవన్నమాట. సో అంటే కోఆర్డినేషన్ లేనప్పుడు ఏమవుతుంది, అక్కడ కాంట్రవర్సీ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ వస్తున్న సో కాల్డ్ మన యొక్క ఏదైతే మనం చూస్తున్నామో ఈ యొక్క కర్ణాటక యొక్క కాంట్రవర్సీ వచ్చేసి ఇదేనండి. ఈ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకుండా ఇప్పుడు గవర్నమెంట్ అనేది బ్యాడ్ నేమ్ అనేది పొందుతుంది. ఎక్కడంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ని, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ని ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే మేము ఒక స్కీమ్ ప్రామిస్ చేశాము, మేము ఎప్పుడూ నమ్ముకున్న ఈ ఓపెన్ మార్కెట్ సిస్టంలో స్టేట్ గవర్నమెంట్కి ఇస్తారు కదా, అది ఖచ్చితంగా ఇచ్చి ఉండాలి. మీరు ఇలా మీ ఇష్టానికంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫేవరెటిజంతో వాళ్ళు చేస్తూ ఇలా బ్యాన్ చేయడం అనేది ఇలాంటి స్టేట్ గవర్నమెంట్స్ యొక్క స్కీమ్స్ని ఇంపాక్ట్ చేస్తుంది వాళ్ళ మాట. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన మాట నేను ఇంతకు ముందే చెప్పాను కదా, లేదు మీరు పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ని ఆదరించి మీ దగ్గర ఉన్న ఆహార ధాన్యాలు ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయలేక మీ ఇష్టానికి పోల్ ప్రామిసెస్ అంటాం. అంటే మీరు ఎలక్షన్లో మంచి పేరు పొందడం కోసం మీ ఇష్టానికి పోల్ ప్రామిసెస్ చేసి ఇలాంటి స్కీమ్ అలాంటి స్కీమ్ ఇచ్చేస్తారని చెప్పేసి చివరికి ఏంటంటే అక్కడ కావాల్సిన అవుట్లే లేకపోవడం అనేది తప్పు అనేది సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుందన్నమాట. ఇరుతరపు వాదనలు అంటే ఎప్పుడు మనకు తెలిసిందే. సో ఇలా ఏంటంటే కన్ఫ్యూజింగ్ అనేది అక్కడ ఫ్రకస్ అంటే డిస్టర్బెన్స్ అనేది ఉందనేది ఇక్కడ చెప్తున్నారు. టెక్నికల్ టర్మ్స్లో మీరు చాలా ఆర్టికల్ చదివేశారనుకోండి, ఇక్కడంతా కూడా నెంబర్లు ఇస్తారు, 2021లో ఇంత, 2022లో ఇంత ప్రాబ్లం వచ్చింది, ఇవన్నీ మనకు అంత ఎక్కువ కన్ఫ్యూజన్ వద్దు. ఎగ్జామ్లో ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ పెట్టుకోవద్దు, సింపుల్ అసలు ఏంటి సమస్య ఏంటి అవుట్కమ్ ఏంటి ఇంతేనండి. నేను అందుకే ఇదేమి మనము థియరీ కంటెంట్ మేక్ చేసేది కాదు, ఇది ఉదాహరణ అంటాం. అంటే స్టేట్ అండ్ సెంట్రల్ కాన్ఫ్లిక్ట్స్ వీటి మీద క్వశ్చన్స్ ఏదైనా వచ్చినప్పుడు అక్కడ చెబుతున్నా, లేదంటే ఫుడ్ సెక్యూరిటీ పరంగా స్టేట్ అండ్ సెంట్రల్ టైప్ క్వశ్చన్స్ వస్తున్నప్పుడు మెయిన్స్లో వస్తున్నప్పుడు మనం యూజ్ చేసుకునే ఒక ఆర్టికలే కానీ ఈ ఆర్టికల్ని బట్టి పట్టుకోవడం వల్ల ఎగ్జామ్లో రావు. సో ఇలాంటి ఒక టర్మ్స్ మనం తెలుసుకోవాలి. కాకపోతే ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ అంటే ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది నేను ఆల్రెడీ మీకు డీటెయిల్గా అద్భుతంగా 100 written నోట్స్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కైండ్లీ దాన్ని రిఫర్ చేసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది.
అలాగే స్టూడెంట్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది మీకోసం అద్భుతంగా అందించినాం. క్లాస్ 6th నుంచి 12th దాకా ఉంటున్న ప్రతి ఒక్క ఎన్సీఆర్టీ అనేది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాము. చాలా స్టూడెంట్స్ సార్ నేను యూపీఎస్సీ ఎలా స్టార్ట్ చేయాలి సార్, ఏం చేయాలి సార్, నాకు చాలా టర్మ్స్ కొత్తగా ఉన్నాయి, కష్టపడుతున్నాను సార్, ఇబ్బందిగా ఉన్నాయి సార్, ఏమేమో అడుగుతున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పే ఒకే సమాధానం ఏంటంటే గో ఫర్ ఎన్సీఆర్టీ. ఎన్సీఆర్టీతో మీ క్లాసెస్ ప్రారంభించండి. చాలా హాయిగా బిందాస్గా సూపర్గా అనేది ఉంటుంది. దట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ప్రిపరేషన్ అనమాట. సో నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, స్టేట్స్ యావరేజ్ డెప్ట్ కాస్ట్ కంటిన్యూ టు రైస్ నియర్ 7.6%. సో చూడండి, స్టేట్ గవర్నమెంట్స్ అంతా కూడా ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఎక్కువగా పే చేస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది పెట్టుబడిదారులు టు ఇన్వెస్టర్స్, అంటే ఒక ఫారిన్ నుంచి మన ఇండియాలో వచ్చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కంటూ ఏంటంటే మనం ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తున్నాం అనుకోండి, అంతే కదండి, మనం వడ్డీకి డబ్బులు ఇస్తున్నాం అనుకోండి, ఎవరు ఎక్కువ వడ్డీ ఇస్తే వాళ్ళకి మనం వడ్డీకి డబ్బులు ఇవ్వడం అంతే. ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు పెట్టుబడి పెట్టేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు పెట్టుబడి పెడతారు, ఏ స్టేట్ ఎక్కువగా ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తుందో, ఎక్కువ లాభాన్ని ఇస్తుందో వాళ్ళ దగ్గర పెట్టుబడి పెడతారనమాట. అందువలన ఏంటంటే స్టేట్స్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తుందని చెప్తున్నారు. ఓవరాల్గా స్టేట్ యొక్క యావరేజ్ డెప్ట్ అనేది ప్రస్తుతానికి 7.46% ఉంది. మెల్లమెల్లగా ఏంటంటే ఈ యావరేజ్ కాస్ట్ అనేది పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే ఒక స్టేట్కి మించి ఒక స్టేట్ ఏంటంటే మా స్టేట్లో పెట్టుబడి పెట్టండి, మేము ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాము అనే మాట ద్వారా ఏంటంటే ఎక్కువ పెట్టుబడిదారులు అనేది వాళ్ళు ఆకట్టుకోవడానికి అనేది చూస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్ స్టేట్మెంట్గానే చెప్తున్నారు. దట్ ఈస్ వాట్, ఒక స్టేట్మెంట్ అంతకు మించి ఏమీ లేదు ఈ ఆర్టికల్. దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అనమాట. సో అలాగే స్టూడెంట్స్ మన ఎల్టీఎక్స్ క్లాస్లో ఆప్షనల్ ఇన్ఫినిటీ ద్వారా మనం ఏంటంటే పిఎస్ఐఆర్, పబాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షన్స్ మీకు అందిస్తున్నాం. రికార్డెడ్ మరియు లైవ్ పద్ధతిలో మీకు అందుబాటులో ఉంటాయి. రికార్డెడ్ అనేది 20,000 రూపీస్, లైవ్ అండ్ రికార్డెడ్ అనేది మీకు ఏంటంటే 25,000 రూపీస్ కాస్ట్ అనేది ఉంటుంది. 15th జూలై వరకు అందుబాటులో ఉంటున్న ఈ యొక్క అద్భుతమైన కోర్స్ అనేది మీ లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగింది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు ఈ కోర్స్ తీసుకుని ప్రిపేర్ అనేది అవ్వచ్చు అనమాట. So students, next article, one of the beautiful editorial article, I will provide the outcome of this article. అంటే మళ్ళీ మరింత డీటెయిల్స్ అవసరం లేదు, గవర్నమెంట్ పాలసీ వాటిలో సంబంధితమైన కొద్దిగా ఆర్టికల్ మనము ఒక ఓవర్ వ్యూగా అనేది మనం తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి సెఫెపైన్ జిడే బ్యాక్టమ్ ఎ షైనింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండియన్ సైంటిఫిక్ ప్రోవెస్. సో ఇక్కడ ఒక విషయం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనికంటే ముందు యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అంటాం. ఏం మనం తెలుసుకోవాలి, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాం. ఏంటది, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాం, లేదంటే యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అంటాం. సో ఆ ఒక విషయం మీరు తెలుసుకోవాలి. యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అంటాము, యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అని అనొచ్చు, లేదంటే దీన్నే మనం ఏమంటాం, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. ఏంటది, యాంటీ మైక్రోబియల్. సో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దీనికి మీనింగ్ మనం తెలుసుకోవాలి. ఏంటంటే చూడండి, ఒక వ్యక్తి ఉన్నారు. సో అంటే ఈ వ్యక్తి ఏంటంటే యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారు, అంటే డాక్టర్ రాయించిన మందులు తీసుకుంటున్నారు. సో మన దగ్గర అవైలబుల్లో ఉన్న యాంటీబయాటిక్స్ ఒక 1, 2, 3 ఉన్నాయనుకోండి, అంటే 1, 2, 3 వెరైటీస్ ఉన్నాయి. ఈ యాంటీబయాటిక్స్ వాడుతున్న వ్యక్తి అనేవారు సక్రమంగా అనేది ఆ యాంటీబయాటిక్స్ అనేది ప్రాపర్ డోసేజెస్ కానీ ప్రాపర్ మెథడ్లో అనేది వాడలేదన్నమాట. ఇలా వాడుతున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ యాంటీబయాటిక్స్ అనేది ఫస్ట్ ఈ వ్యక్తికి అనేది డాక్టర్ ప్రిఫర్, ఇక్కడ ఏంటి డాక్టర్ ప్రిఫర్ చేస్తారు కదా, డాక్టర్ ఫస్ట్ యాంటీబయాటిక్ అనేది అతనికి రిఫర్ అనేది చేస్తారు. సో ఇతను ఇది ఒక ప్రాపర్గా వాడకపోవడం వల్ల ఇలా లేదంటే తన బాడీలో జరుగుతున్న చేంజెస్ వల్ల ఏంటంటే ఈ బాడీ అనేది రెసిస్టెన్స్ అయిపోతుంది. రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఇక్కడ నుంచి డాక్టరు ఆ ఫస్ట్ ట్యాబ్లెట్ ఏదైతే ఉందో దాన్ని రిఫర్ చేసిన ప్రతిసారి ఏంటంటే ఈ యొక్క పేషెంట్కి అనేది డిసీజ్ తగ్గదు. అంటే ఏంటి, అతను దాన్ని రెసిస్టెన్స్గానే తయారైపోయాడు. అంటే తన బాడీలో ఉండే బ్యాక్టీరియా అంతా కూడా ఇక్కడి నుంచి ఆ మందు వస్తే ఆ యొక్క మెడిసిన్ ఏదైతే ఉందో ఆ మెడిసిన్ వస్తే ఫైట్ చేయడానికి రెడీగా అయిపోతుంది. సో అందువల్ల మీ బాడీ అనేది దాన్ని ఫైట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఆ మెడిసిన్ మీకు పనిచేయదు. దీన్నే మనం ఏమంటామంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాము, లేదంటే యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అంటాం. ఈ రెసిస్టెన్స్ వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏమైపోతుందంటే ఇక్కడి నుంచి ట్యాబ్లెట్ 1 వాడిన ఇప్పుడు కూడా మనకి జబ్బు అనేది తగ్గదనమాట. ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, నెంబర్ 2 ఇస్తాడు, నెంబర్ 2 కూడా సేమ్ రెసిస్టెన్స్ వస్తుంది, నెంబర్ 3 ట్యాబ్లెట్ కూడా సేమ్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే మన ఇండియాలో అవైలబుల్లో ఉంటున్న యాంటీబయోటిక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని యాంటీబయోటిక్స్ పైన కూడా మన బాడీ అనేది రెసిస్టెన్స్ అనేది అయిపోతుంది అనమాట. ఇప్పుడు రెసిస్టెన్స్ అయిపోతే ఏమవుతుంది సార్, ఏమీ కాదు, మనం సస్తామన్నమాట. అంటే ఏంటి, ఇక నుంచి మనకి ఏ మందులు వాడినా కానీ రోగం అనేది తగ్గదు, రోగం అనేది పెరిగిపోతూనే ఉంటుంది. ఇలాంటప్పుడు ఏమవుతుంది, రీసెర్చ్ సైంటిస్ట్ అనేవాళ్ళు కొత్త ఐడియాతో అనేది వస్తూ ఉంటారు.
వాళ్ళంతా కూడా ఏంటి, ఈ 1 2 3 కాకుండా నెంబర్ 4 అంటే కొత్త యాంటీబయాటిక్ అనేది వస్తారు. ఈ కొత్త యాంటీబయాటిక్ అనేది వాళ్ళు రీసెర్చ్ స్టేజెస్లో అనేది చేస్తుంటారు. ఒకటి ఇండియాలో అన్నా చేస్తుంటారు, లేదంటే ఏంటంటే ఫారిన్లో అన్నా చేస్తుంటారు. ఎప్పుడైనా కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మన ఇండియాలో అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనమాట. ఈ యాంటీబయాటిక్ మందులు మన బాడీలో పనిచేయకపోవడమే పెద్ద ప్రాబ్లం. మనం చనిపోవడానికి, చాలామందికి ఆరోగ్యం అనేది క్షీణించడానికి ఇదే ఒక మెయిన్ కారణం. ఇప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి ఏంటంటే ఇండియాలోనూ కొత్త ఇన్వెన్షన్స్ అనేవి చేస్తూ ఉంటారు. అందులో ఇది ఈ సిఫిపైన్ అండ్ జిడేబ్యాక్టమ్ అనేది కొత్త ఇన్వెన్షన్ ఆఫ్ అవర్ యాంటీబయాటిక్స్ అనమాట. కొత్త యాంటీబయాటిక్స్ అవన్నీ కూడా phase 3 ట్రయల్స్ ఉన్నాయి. చాలా వరకు అద్భుతంగా పనిచేస్తున్నాయి. వాటి యొక్క పొటెన్షియల్ అనేది చాలామంది జీవితాలు అనేది కాపాడుతుందని చెప్తున్నారు. ఇది ఒక ఫ్యాక్ట్. తర్వాత ఏంటంటే జపాన్లో నుంచి కూడా సెఫిడెరోకోల్ అనేది ఒక లైసెన్స్డ్ యాంటీబయాటిక్గా జపాన్లో అనేది జపానీస్ కంపెనీ వారు అద్భుతమైన రిజల్ట్స్ అనేవి చూపిస్తున్నారు. అవి డ్రగ్ రెసిస్టెన్స్ ఇన్ఫెక్షన్స్, అంటే ఈ యొక్క యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఏదైతే రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫైట్ చేయడానికి ఎఫెక్టివ్గా ఉన్నాయి. ఈ రెండు కూడా ఎఫెక్టివ్గా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సిందంటే చూడండి, ఎమర్జెన్సీ యూస్ ఆథరైజేషన్. ఇప్పుడు చాలామంది ప్రాణాలు కోల్పోతున్నప్పుడు ఆ ప్రాణాలను కాపాడడానికి ఏంటంటే మనము వీటిని యూజ్ చేయడానికి, ఎందుకంటే ఇవి కొత్తగా ఉన్నాయి, ఫీల్డ్లో ఉన్నాయి, ఇంకా అప్రూవల్ కావట్లేదు. అప్రూవల్ కాని పక్షాన వీటిని అప్రూవల్ చేయాలంటే ఎమర్జెన్సీ అంటే ప్రాణాంతకమైన స్థితిలో, అంటే బిట్వీన్ లైఫ్ అండ్ డెత్, అంటే చాలా డేంజరస్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో ఉంటున్నప్పుడు వాళ్ళని చనిపోవడానికి వదిలేయడం కన్నా కానీ వాళ్ళకు ఈ ఎమర్జెన్సీ యూస్ రూపంలో ఈ యొక్క మెడిసిన్స్ని అప్రూవ్ చేసి ఒకటి జపానీస్ కంపెనీ నుంచి తెప్పించడం కానీ, లేదంటే ఇండియాలో ట్రయల్ ఫేస్లో ఉంటున్న వాటిని, ఇంకా అమల్లోకి రాని వాటిని అన్నా కానీ ఏంటంటే అవి ఫేస్ ట్రయల్లో ఉన్నా కానీ వాటిని ప్రయోగించడానికి పర్మిషన్ ఇస్తున్నప్పుడు చాలా మంది ప్రజల యొక్క ప్రాణం కాపాడొచ్చు అనేది క్లియర్గా చెప్తున్నారు. దిస్ ఈస్ ఇట్ అని ఆర్టికల్ మొత్తం చెప్పే విషయం వచ్చేసి ఇంతే. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ నుంచి కూడా మనల్ని మనం కాపాడడానికి కోసం ఏంటంటే ఎమర్జెన్సీ యూస్ ఆథరైజేషన్ చేయాలి అనే దానికోసం. సారీ అండి, మా పాప సౌండ్లు చేస్తుంది. సో ఆ డిస్టర్బెన్స్ అయితే నేను రిమూవ్ చేయలేను, అందువల్ల అడ్జస్ట్ అయిపోండి, ఓకేనా. సో మోస్ట్లీ ఐఎమ్ టెలింగ్ హర్ టు గో అవే బట్ షీ ఈస్ నాట్ గోయింగ్. సో అందువల్ల అడ్జస్ట్ అయిపోండి. క్లాస్ మధ్యలో వచ్చి డోర్ నాక్ చేస్తుంది, అంతా రచ్చరంబోలా చేస్తుంది. సో ఇవన్నీ ఇట్ హ్యాపన్స్. కిడ్స్ ఉన్న ఇళ్ళల్లో అందరికీ కూడా తెలుస్తుంది, లేదంటే ఫ్యూచర్లో మీకు కూడా కిడ్స్ వస్తారు కదా, అప్పుడు తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఎమర్జెన్సీ యూస్ ఆథరైజేషన్ అంటే ఇలా ఉంటున్నప్పుడు ఏంటంటే పబ్లిక్ హెల్త్ డిఫెన్స్గా, అంటే పబ్లిక్ హెల్త్ని కాపాడుకునే విధంగా, పబ్లిక్ హెల్త్ని మనం ముందుంచి ఇలాంటి మెడిసిన్స్ని మనం ఎమర్జెన్సీ యూస్గా మనం ఆథరైజ్ చేయడానికి అనేది గవర్నమెంట్ అనేది అప్రూవల్ ఇవ్వాలి అని చెప్తున్నారు. అలా చెబుతున్న 2 మెడిసిన్స్ మీకు చూపించాను, బట్ ఐ విల్ రైట్ దెమ్, ఎందుకంటే ఇలాంటి టర్మ్స్ ఎగ్జామ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి రాస్తున్నాను. సెఫిపైన్ అలాగే జిడేబ్యాక్టమ్. సో గుర్తుపెట్టుకోండి, సెఫిపైన్ అండ్ జిడేబ్యాక్టమ్. ఇది ఏంటంటే ఇండియాలో తయారీ చేసింది. సో చూడండి, ఇండియాలో తయారీ చేసింది. ఇవేంటంటే యాంటీబయోటిక్ రెసిస్టెన్స్. చూడండి, యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో, యాంటీబయోటిక్ రెసిస్టెంట్ మెకానిజంని ఫైట్ చేయడానికి తయారీ చేసిన ఒక మెడిసిన్స్ అనమాట. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాయి. వీటిని ఉపయోగించడానికి ఎమర్జెన్సీ యూస్ ఆథరైజేషన్ అనేది గవర్నమెంట్ పాలసీలో వాళ్ళు తీసుకురావాలనేది చెప్పున్నారు. తర్వాత సెఫిడెరోకోల్ అనేది ఇలాంటి ఇంకొక యాంటీబయాటిక్ రెసిస్టెంట్ని ఫైట్ చేయాల్సిన ఒక మెడిసిన్. ఇది జపానీస్, ఎక్కడి నుంచి నాన్న, జపానీస్ కంపెనీ తరపు నుంచి కూడా అప్రూవల్ పొందింది. వైడ్ రేంజ్గా ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని చాలా గట్టిగా ట్రస్ట్ చేస్తున్నారు. దానికి కూడా అప్రూవల్ అనేది ఇవ్వాలంటున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మన ఇండియాలో జరుగుతున్న చాలామంది యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ వల్ల చనిపోతున్నారు కదా, అలాంటి వాటిని కాపాడొచ్చు అని చెప్తున్నారు. సార్ మీరేమో 2 లైన్లో 3 లైన్లో ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేశారు. ఇక్కడ చదివితే చాలా 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 స్టోరీలు ఉన్నాయంటే ఆర్టికల్స్ అంతేనండి, చాలా పెద్దదిగా ఉంటాయి, కన్క్లూషన్ సింపుల్గా ఉంటుంది. నేను అందుకే సబ్జెక్ట్ సింపుల్ చేయాలి కాబట్టి హిందూ అనాలిసిస్ తీస్తున్నాను. మోస్ట్లీ ఏంటంటే సింపుల్ అండర్స్టాండింగ్ అనేది అవుట్కమ్ ఆఫ్ ద ఆర్టికల్ మేము చెప్తాం. ప్రతి లైన్ బై లైన్ నేను చెప్తూ వచ్చానంటే ఒక 6 hours తీసుకోవాల్సి వస్తుంది ఒక హిందూ పైన. బట్ థింగ్ ఈజ్ దట్ అంటే మీకు అర్థమయ్యే విధంగా కన్క్లూజివ్గా సింపుల్ టర్మ్స్
చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఉన్నప్పుడు చాలా ఎలబరేట్గా, కొత్త ఆర్టికల్ ఉన్నప్పుడు మరీ ఎలబరేట్గా తీసుకుంటారు. బట్ ఇవన్నీ కొత్త ఆర్టికల్ కాదు. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది మీరు చాలా వరకు హిందూలో రెగ్యులర్గా చూస్తున్న ఒక విషయమే. సో అందువలన ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు డీప్ ఆఫ్ ఇట్, జస్ట్ ఓవరల్గా చెప్పేసి వదిలేస్తున్నాను. ఏదైనా కొత్త విషయం వచ్చినప్పుడు ఏంటంటే ఐ విల్ టేక్ టు ద లైన్ బై లైన్. సో అందువల్ల కొన్ని ఆర్టికల్స్ సింపుల్గానే ఉండాలి, అందులో ఇలాంటి ఫ్యాక్చువల్ టర్మ్స్ మీకు గుర్తుండాలి కాబట్టి ఐ ప్రొవైడెడ్ ఇట్. నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోదామా. ఇక్కడ చూడండి, ఇర్రివోకబుల్ కనెక్షన్ బిట్వీన్ అనీమియా అండ్ మెటర్నల్ హెల్త్. చూడండి, మన ఇండియాలో ఉంటున్న చాలామందికి ఉంటున్న అతిపెద్ద సమస్య ఏంటంటే అనీమియా అండి. ముఖ్యంగా గర్ల్స్ అండ్ ప్రెగ్నెన్సీ ఇలాంటి టైంలో చాలా పెద్ద సమస్య ఏంటంటే అనీమియా. సో ఆ అనీమియాకి మెటర్నల్ హెల్త్కి ఉంటున్న కండిషన్ అనేది చెప్తున్నారనమాట. సో ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడ వాళ్ళు చెప్తున్న రెండు విషయాలు ఏంటంటే అనీమియా. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనీమియా అంటే ఏంటి? అనీమియా అనేది ఎక్కువగా ఏంటంటే గర్ల్స్కి ఎఫెక్ట్ చేసిన వన్ ఆఫ్ ద ఒక వర్స్ట్ డిసార్డర్ అని కూడా చెప్పచ్చు. ఏంటంటే అనీమియా అనేది హీమోగ్లోబిన్ లెవెల్స్ మనకి లోగా ఉంటుంది. సో అనీమియా అనేది ఏంటి? హీమోగ్లోబిన్ అంటే ఏంటి? హీమోగ్లోబిన్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్. సో ఇప్పుడు మనకి హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేది లోగా ఉన్నాం. హీమోగ్లోబిన్ లెవెల్స్ ఆర్ లో, దాన్నే మనం ఏమంటాం? అనీమియా అంటారు. అంటే చూడండి, రెడ్ బ్లడ్ సెల్స్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. రెడ్ బ్లడ్ సెల్స్ అనేది లోగా ఉంటుంది, దాన్నే మనం ఏమంటే అనీమియా అని అంటాము. ఈ సిచ్యువేషన్కి మెటర్నల్ హెల్త్కి సంబంధం ఏమని అడుగుతున్నాను. ఇప్పుడు మీకు అనీమియా అనేది అర్థమైంది కాబట్టి ఇంకొక విషయం మీకు చెప్తాను, అది కూడా అర్థం చేసుకోండి. ఏంటంటే సో ఇక్కడ చూడండి, పోస్ట్ పార్టమ్. సో పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటే అర్థం చేసుకోండి. పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అనేది చాలా వరకు ఇదే మెయిన్ రీజన్ ఫర్ ది మెటర్నల్ డెత్స్, మెటర్నల్ మోర్టాలిటీ అంటాం. మెటర్నల్ మోర్టాలిటీ అంటే ఏంటి? ఇది కూడా మీరు తెలుసుకోవాలి. మెటర్నల్ మోర్టాలిటీ అంటే ఏంటంటే సో డ్యూరింగ్ ద బర్త్, చైల్డ్ బర్త్ తర్వాత చూడండి, చైల్డ్ బర్త్ టైంలో మదర్ చనిపోతున్నారంటే మదర్ యొక్క డెత్ చూడండి, చైల్డ్ బర్త్ టైంలో ముందైనా తర్వాత అయినా మోస్ట్లీ తర్వాత చనిపోతూ ఉంటారు. మదర్ అనేవారు చైల్డ్ బర్త్ అయిన తర్వాత చాలామంది మదర్స్ అనేది చనిపోతూ ఉంటారు. అదే ఏమంటారంటే మెటర్నల్ మోర్టాలిటీ అంటాం. సో దానికి మెయిన్ కారణం ఏంటంటే పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటాం. సో ఈ పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటే సో ముఖ్యంగా ఏంటంటే నార్మల్ డెలివరీ అయిన తర్వాత ఎప్పుడైతే డెలివరీ అవుతుందో, డెలివరీ అయిన నెక్స్ట్ మినిట్ ఏంటంటే హ్యూజ్ బ్లడ్ లాస్ అనేది జరుగుతుంది. అంటే హ్యూజ్ బ్లడ్ అనేది ఏంటంటే వాళ్ళు లాస్ అనేది అవుతారు. ఎవరు? మదర్. సో హ్యూజ్ బ్లడ్ లాస్ అనేది మదర్ అవుతూ ఉంటారు. అలా అవ్వడాన్ని, హ్యూజ్ బ్లడ్ లాస్ అవ్వడాన్ని మనం ఏంటంటే పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటారు. సో ఇక్కడంటే పోస్ట్ పార్టమ్ అంటే ఏంటంటే ఆఫ్టర్ ద చైల్డ్ బర్త్, హెమరేజ్ అంటే ఏంటంటే హ్యూజ్ బ్లడ్ లాస్. సో అంటే ఒక ప్రెగ్నెన్సీలో వాళ్ళు ప్రెగ్నెన్సీ తర్వాత ఎప్పుడైతే పిల్లలు పుడతారు, చైల్డ్ బర్త్ తర్వాత ఎక్కువగా బ్లడ్ లాస్ అనేది జరుగుతుంది. ఇది లేడీస్కి కామన్ థింగ్. సో అలాంటి ఎక్కువ బ్లడ్ లాస్ జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళు చనిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ చనిపోవడానికి మెయిన్ కారణం ఏమంటున్నారంటే ముందు నుంచే వాళ్ళకి అనీమియా ఉందంటే చూడండి, ఈ పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అనేది కామన్ అందరికీ కూడా. ఆఫ్టర్ ద చైల్డ్ బర్త్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ అనేది పోతుంది. కాకపోతే అనీమియా ఉంటున్న వారికి అంటే అనీమియా హిస్టరీ అంటే అనీమియా అంటే హిస్టరీ అంటే ఏంటి? వాళ్ళకి వాళ్ళ యొక్క అడల్సెంట్ ఏజ్ నుంచి కూడా, చిన్న వయసు నుంచి కూడా హీమోగ్లోబిన్ లెవెల్స్ కానీ తక్కువ ఉన్నాయి అంటే, ఖచ్చితంగా రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువ ఉన్నాయంటే డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ కానీ ఆఫ్టర్ చైల్డ్ బర్త్ అనేది మెటర్నల్ హెల్త్ తీసుకున్నప్పుడు, చైల్డ్ బర్త్ ఉన్నప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత మదర్ చనిపోయే అవకాశాలు, మెటర్నల్ మోర్టాలిటీ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ అని చెప్తున్నారు. దిస్ ఈజ్ ద కన్సర్న్స్ ఆఫ్ దిస్. అంటే ఒక ఆర్టికల్ని సమ్మరైజ్ చేస్తే ఇంతేనండి. ఇది ఎందుకు ఇప్పుడు లైమ్ లైట్లోకి వచ్చింది అంటే ఇక్కడ మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో కొన్ని మార్పులను తీసుకొచ్చారు మన ఇండియన్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా. వాళ్ళు ఏంటంటే రిమూవ్డ్, ఇక్కడ నేను ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు, ఇక్కడ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో వాళ్ళు ప్రపోజ్ చేసిన దాంట్లో రిమూవ్డ్ అనీమియా. సో అనీమియా అనే ఒక విషయాన్ని వాళ్ళు అందులో నుంచి రిమూవ్ చేశారు. దానికి బదులు వాళ్ళు ఇంక్లూడ్ చేసిన ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఇంకో కాన్సెప్ట్ ఇంక్లూడ్ చేశారు. దాన్ని ఏమంటారంటే ఎక్స్టెన్సివ్ డయట్ అండ్ బయోమేకర్. సో చూడండి, డయట్ అండ్ బయోమార్కర్ అనే దాన్ని తీసుకొచ్చారనమాట. సో ఇప్పుడు
గైనకాలజిస్ట్ కానీ, న్యూట్రిషనిస్ట్ కానీ, అబ్స్టెట్రీషియన్స్ అంటారు, దట్స్ ఇట్. సో వాళ్ళంతా కూడా ఏంటంటే దీనికి వ్యతిరేకంగానే స్టేట్మెంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అది ఎలాగండి మీరు అనీమియా అనేది రిమూవ్ చేస్తారు? ఎందుకంటే అనీమియా అనేది ఇంపార్టెంట్ మెషర్ ఫర్ ద సో కాల్డ్ మెటర్నల్ హెల్త్ కానీ, ఇతర రిస్క్ కానీ అన్నిటికీ కూడా ఇదే మెయిన్ కారణం అన్నారు. అలాగే ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రకారం తీసుకున్నాం అంటే, ఇది ఇండియా కాదు, ఇది ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రకారం తీసుకున్నాం అంటే 500 మిలియన్ అంటే ఒక్కసారిగా ఆలోచించండి, 50 కోట్ల మంది మహిళలు అనమాట. 50 crore ఉమెన్ అనేవారు వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్లో ఉంటున్న రిప్రొడక్టివ్ ఏజ్ అంటే ఏంటి? రిప్రొడక్టివ్ ఏజ్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మోస్ట్లీ ఏంటంటే 15 years నుంచి కూడా మనము ఒక 45 వరకు తీసుకుంటే దాన్నే మనం ఏంటంటే జనరల్గా రిప్రొడక్టివ్ ఏజ్ అంటాము. ఆ రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న వారందరూ కూడా అంటే చాలా వరకు ఏంటంటే ఇంత 50 million పీపుల్స్ అనేవారు అనీమియాతో సఫర్ అవుతున్నారని చెప్తున్నారు. అంటే రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క కౌంట్ తక్కువగా ఉంది, ఖచ్చితంగా వాటిని మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఇలా రిప్రొడక్టివ్ ఏజ్లో ఉంటున్న 500 million పీపుల్స్లో ఏంటంటే 70,000 పీపుల్, ఎంతమంది? 70,000 పీపుల్ అంతా కూడా అంటే పోస్ట్ పార్టమ్, చూడండి, పోస్ట్ పార్టమ్ హెమరేజ్ వల్ల. సో పోస్ట్ పార్టమ్ హెమరేజ్, ఈ మెడికల్ టర్మ్స్ కొద్దిగా కష్టంగానే ఉంటుంది, నో ప్రాబ్లం, నాకు కూడా కొద్దిగా కష్టమే, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ ఇట్ ఇన్ అ బెటర్ ఫామ్. సో ఒకవేళ మీరు మెడికల్ ఫీల్డ్ నుంచి ఇది చదువుతున్నారు, వింటున్నారు అంటే కొద్దిగా నా టర్మ్స్ కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు, సారీ ఫర్ దట్ ఫ్రమ్ మై సైడ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 70,000 మంది యాన్యువలీ, అంటే సంవత్సరానికి గాను, యాన్యువలీ అంటే ఈ పోస్ట్ మార్టమ్ హెమరేజ్ వల్ల ఏంటంటే లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో ఏంటంటే చనిపోతున్నారని చెప్తున్నారు. లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో అంటే ఎందుకంటే అక్కడే ఏంటంటే ఈ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఇవన్నీ లేకుండా హోమ్ డెలివరీస్ ఇలా చేస్తూ ఏంటంటే లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో ఏంటంటే డెత్ అనేది అంటే మెటర్నల్ మోర్టాలిటీకి అనేది గురవుతున్నారని చెప్తున్నారు. అంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ సీరియస్ మెషర్గా మనం చూడొచ్చు. ఇలాంటి పోస్ట్ మార్టమ్ హెమరేజ్ అనేది చాలా వరకు ఏ ప్రాంతాల్లో జరుగుతుందంటే ముఖ్యంగా ఏంటంటే పాకిస్తాన్ కానీ, నైజీరియా కానీ, అంటే వెనకబడిన దేశాలు కానీ, తర్వాత టాంజానియా కానీ, ఆఫ్రికన్ కంట్రీస్ కానీ, తర్వాత జాంబియా, ఇలాంటి కంట్రీస్లో ఏంటంటే చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అనేది వాస్తవంగా అనేది చెప్తున్నారు. సో అలాంటప్పుడు ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ముందు నుంచే ఏంటంటే ప్రీ బర్త్ అంటే పిల్లలు పుట్టడానికి ముందే ఫ్రమ్ ద అడలసెంట్ ఏజ్ నుంచి కూడా ప్రీ బర్త్ నుంచి కూడా మనము హిమోగ్లోబిన్ ఏదైతే ఉంటుందో హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది మనము టెస్ట్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్న ఎవరైతే వ్యూ చేస్తున్నారో, సో కాల్ గర్ల్స్ ఎవరైతే వీడియో వ్యూ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఐడియా మీద, ఒక కంటెంట్ మీద ఐడియా అనేది ఉంటుంది. ఖచ్చితంగా మీ యొక్క బ్లడ్ లెవెల్స్ చెక్ చేసుకొని, హిమోగ్లోబిన్ లెవెల్స్ చెక్ చేసుకొని, ఇఫ్ ఇట్ ఈస్ లోవర్ అంటే మీ ఆరోగ్యమే అండి మీ యొక్క మహాభాగ్యం అంటాం. అందువల్ల ట్రై టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఫ్రమ్ మై సైడ్, ఐమ్ టెలింగ్ యూ. సో మీ యొక్క ఆక్సిజన్ లెవెల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మన ఆక్సిజన్ అనేది హిమోగ్లోబిన్ క్యారీ చేస్తుంది. సో ఆక్సిజన్ కూడా ఏంటంటే క్యారింగ్ కెపాసిటీ అనేది, బ్లడ్ క్యారింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. అందువల్ల ఏంటంటే మనం అనీమియా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే ముందుగానే వాటిని సాల్వ్ చేసుకోవడం బెటర్ అని. ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇలాంటి సమస్యలను ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తుందంటే ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏంటంటే చాలా వరకు అడలసెంట్ గర్ల్స్ కూడా ఏంటంటే ట్యాబ్లెట్స్ అంటే ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్, మీరు ఇప్పుడు తెలుసుకుంటారు ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఎందుకు ఇస్తారు అంటే ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి అనీమిక్ కండిషన్స్ రాకుండా ఉండడానికి కోసం ఏంటంటే మనం సపోర్ట్ ఇస్తాం. ఇలాగే ఏంటంటే లార్జ్ పాపులేషన్స్ కూడా ఏంటంటే పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఇంకా ఇతర ప్రోగ్రామ్స్ ద్వారా ఏంటంటే గవర్నమెంట్ అనేది అంటే ఎన్నో నిర్ణయాల ద్వారా ఏంటంటే ఇలాంటి ఒక అనీమియా సిచ్యువేషన్ ఓవర్కమ్ చేయడానికి అనేది తీసుకొస్తున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో చూడండి, చాలా సింపుల్గా ఆర్టికల్ని 2 విధాలుగా చదవచ్చు. కంటెంట్ అంతా చదివారనుకోండి, కంటెంట్ మీకు అర్థం కాదు. అలాగే బ్యాక్గ్రౌండ్, అనీమియా అంటే ఏంటి, పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటే ఏంటి, ఈ పదాలని అర్థం చేసుకున్న ఆర్టికల్ చదివారంటే ఆర్టికల్ చాలా సింపుల్, ఈ పార్ట్ మాత్రమే ఆర్టికల్. దిస్ ఇస్ ద వే ఆఫ్ రీడింగ్. ఒక ఆర్టికల్ని చదివేటప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్, అక్కడ కొత్త టర్మ్ కానీ మనకు అర్థం కాని టర్మ్ కానీ ఏదైనా ఉందంటే వాటిని చదువుతున్నప్పుడు ఇట్ ఈస్ ఈజీ ఫర్ యువర్ లెర్నింగ్ అనమాట. దిస్ ఇస్ ద క్లూ ఫ్యాక్టర్ ఆఫ్ రీడింగ్ ఎనీ ఆర్టికల్. సర్లేండి, సో మనం నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దామా. అండర్స్టాండింగ్ ద లెప్టోస్పైరోసిస్, ఎ డిసీజ్ దట్ సర్జెస్ డ్యూరింగ్ ద మాన్సూన్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఇక్కడ చూడండి, ద డిసీజ్ హ్యాస్ బీన్ కాల్డ్ ఇలీ జ్వరా. చూడండి, కన్నడలో ఏమంటారు దీన్ని, ఇలీ జ్వరా అంటారు అనమాట. మలయాళంలో ఎలిపని అంటారు. అలాగే ఏంటంటే ఎలిపని అన్నా కానీ ఇలీ జ్వరా అన్నా కానీ రెండింటికి మీనింగ్ అంటే ర్యాట్ ఫీవర్ అంటారనమాట. దిస్ యూస్ హ్యాస్ బీన్ ఫెడ్ a common belief that rats are sole cause of these
డిసీజ్ అనమాట. ర్యాట్స్ అనేది ఈ యొక్క డిసీజ్కి కారణం అని నమ్మారు, కానీ వాస్తవానికి అబద్ధం. చూడండి సో ఇక్కడ చూడండి లెప్టోస్పైరోసిస్, దానికి ఎలుకలు కారణం కాదు, విచ్ ఇస్ నాట్ ట్రూ. కానీ కన్నడలో దీన్ని ఎలుకల వల్లే వచ్చే జ్వరంగా, ఎలి జ్వర అనేది, మలయాళంలో ఎలి పని అనేది, సో అంటే ర్యాట్ వల్ల కాసే జ్వరంగా అనేది నమ్ముతున్నారు. బట్ లెప్టోస్పైరోసిస్ హ్యాస్ ఎ స్పెక్ట్రమ్ ఆఫ్ రిజర్వాయర్ హోస్ట్ ఇంక్లూడింగ్ పిగ్, క్యాటిల్, వాటర్ బఫెలో, గోట్స్, డాగ్, హార్సెస్, షీప్స్, ఇవన్నీ కారణమయ్యాయి కానీ బట్ నెవర్ ద ర్యాట్. సో మనము గట్టిగా నమ్ముతున్న విషయాలు చాలా వరకు అబద్ధాలు అయితే సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తున్నప్పుడు లెట్ us అండర్స్టాండ్ దిస్ సో కాల్డ్ లెప్టోస్పైరోసిస్. ఈ లెప్టోస్పైరోసిస్ ఏంటి? ఈ యొక్క జ్వరం అనేది మనకి మోస్ట్లీ మాన్సూన్ సీజన్, ఆల్రెడీ మాన్సూన్ వస్తుంది కాబట్టి ఈ మాన్సూన్ సీజన్లో ఈ యొక్క డిసీజ్ అనేది విపరీతంగా స్ప్రెడ్ అవుతుంటుంది. వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది మనం తెలుసుకుందాం అనమాట. సో ఈ ఆర్టికల్ ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి లెట్ us learn it in సింపుల్ టర్మ్స్. లెప్టోస్పైరోసిస్ ఇది ఏ ఒక్క బ్యాక్టీరియానా వైరసా ఇలా వస్తుంది డౌట్ వచ్చినప్పుడు. ఇది బ్యాక్టీరియా ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఈ బ్యాక్టీరియా ఏంటి? ఇది ఏంటంటే లెప్టోస్పైరా. చాలా ఈజీ కదా ఇలా గుర్తుపెట్టుకోవడం. లెప్టోస్పైరా అనే ఒక బ్యాక్టీరియా ద్వారానే ఏంటంటే ఇది స్ప్రెడ్ అనేది అవుతుంది. సో లెప్టోస్పైరా బ్యాక్టీరియా అంటారు. ఇది ఏంటంటే యానిమల్స్ టు హ్యూమన్స్. ఈ బ్యాక్టీరియా అనేది యానిమల్స్ టు హ్యూమన్స్ అనేది స్ప్రెడ్ అవుతుంది. యానిమల్ ఏదైతే ఇన్ఫెక్ట్ అయి ఉంటుందో ఆ యానిమల్ నుంచి కూడా హ్యూమన్స్లోకి ఇది వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే 2 రకాల, ఇది వైల్డ్ యానిమల్స్ నుంచి కూడా, వైల్డ్ అండ్ డొమెస్టిక్. వైల్డ్ యానిమల్స్ కానీ లేదంటే డొమెస్టిక్ యానిమల్స్ కానీ ఈ రెండిటి ద్వారా కూడా ఏంటంటే ఈ యొక్క డిసీజ్ అనేది స్ప్రెడ్ అవ్వచ్చు అనమాట. సో వైల్డ్ యానిమల్స్ ద్వారా స్ప్రెడ్ అవ్వచ్చు, లేదంటే డొమెస్టిక్ యానిమల్స్ ద్వారా స్ప్రెడ్ అవ్వచ్చు. వైడ్ రేంజ్ ఆఫ్ యానిమల్స్ ఇక్కడే ఇచ్చారు కదండి. పిగ్, క్యాటిల్, వాటర్ బఫెలో, గోటు, డాగ్, హార్సు, షీపు. అంటే ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే మనం ఇండ్లల్లో పెంచుకుంటూ ఉంటారు చూసారా, పిగ్స్ కానీ క్యాటిల్స్ కానీ, తర్వాత ఏంటంటే బఫెలోస్ కానీ, చూడండి బఫెలోస్ పశువులు పెంచుతూ ఉంటారు కదా, తర్వాత గోట్స్ కానీ, ఇవన్నీ కూడా ఎక్సెట్రా మనం పెంచుకుంటున్న ఇవన్నీ కూడా ఉన్నాయి, వాటి ద్వారానే స్ప్రెడ్ అవుతుందని చెప్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మాన్సూన్ సీజన్ మనందరికీ తెలిసిందే. ఈ మాన్సూన్ సీజన్ వస్తున్నప్పుడు అంటే మనకి మాయిశ్చర్ ఎక్కువగా ఉంటుంది. అంటే మాయిశ్చర్ అంటే మాయిశ్చర్ వద్దులేండి, వాటర్ అని రాద్దాం. ఎక్కడైనా కానీ నీరు అనేది ఎక్కువగా ఉంటుంది. అప్పుడు హైజీన్ తక్కువగా ఉంటుంది. అంటే లెస్ హైజీన్ అంటే అక్కడ ఉంటున్న ఎన్విరాన్మెంట్ మీరు చూడొచ్చు. ఈ వర్షాకాలంలో పశువులు పెంచుతున్న ఇళ్లలో బాగా అబ్జర్వ్ చేయొచ్చు ఎంత అది అన్హైజీనిక్గా ఉంటుందనేది. అంటే ఏంటంటే అక్కడ ఉంటున్న ఈ యొక్క పశువులు ఏంటంటే మనం డొమెస్టికేటెడ్ అనిమల్స్ ఏవైతే ఉంటాయో అనిమల్స్ యొక్క యూరిన్, అనిమల్స్ యొక్క ఎక్స్క్రీటా ఎక్సెట్రా అంటే ఎక్స్క్రీటా అంతా కూడా ఏంటంటే ఇట్ విల్ బి మిక్సింగ్ విత్ ద వాటర్. అంటే వాటర్ని కంటామినేట్ చేస్తుంది. వాటర్ని ఏం చేస్తుంది? కంటామినేట్ అనేది చేస్తుంది. ఎప్పుడైతే ఈ వాటర్ని కంటామినేట్ అనేది చేస్తుందో ఈ కంటామినేటెడ్ వాటర్ అనేది ఏమవుతుంది? సో ఫర్దర్గా ఏంటంటే దీని ద్వారా ఏంటంటే ఆ బ్యాక్టీరియా అనేది హ్యూమన్స్కి అనేది స్ప్రెడ్ అవుతుంది. అసలు ఈ లెప్టోస్పైరోసిస్తో వచ్చిన ఇష్యూ ఏంటి? ప్రెసెంట్ డే సమస్య ఏంటంటే ఇది ఏంటంటేనన్నా చాలా వరకు సిమ్టమ్స్ ఎలా ఉంటుంది, ఇందులో వస్తున్న ప్రాబ్లం ఏంటంటే మామూలుగా మనకు వస్తున్న జ్వరాలు ఉంటాయి చూసారా, సిమ్టమ్స్ ఎలా ఉంటుందంటే నార్మల్ ఫ్లూ అంటే నార్మల్గా ఫీవర్ లాగా, అలాగే ఇల్నెస్ అనారోగ్యంగా ఉండడం కానీ, తర్వాత ఏంటంటే నార్మల్ ఇన్ఫెక్షన్ అంటే నార్మల్గా ఉంటున్న ఇన్ఫెక్షన్ లాగానే మనకి ఏంటంటే జనరల్గా వస్తున్న ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉంటున్నాయో అలాగే ఉంటుంది. అలాగే ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇది ఎక్కువగా మిస్డయాగ్నైజ్డ్ అంటే చాలా వరకు ఏంటంటే లెప్టోస్పైరోసిస్ అనేది మనం ఎప్పుడు పేరు తక్కువగా వినుంటారు మీరు కూడా. ఎందుకంటే ఎక్కడా కూడా హాస్పిటల్స్లో ఏంటంటే వీటిని మిస్డయాగ్నైజ్ అనేది చేస్తారనమాట. మిస్డయాగ్నైసిస్ అంటే ఏంటంటే కరెక్ట్గా అనేది దాన్ని గుర్తించకపోవడం. ఎందుకంటే ఇట్ ఈస్ సిమిలర్ టు ఈ యొక్క డిసీజెస్ అంతా కూడా సిమిలర్ టు ఏంటంటే మనకి డెంగ్యూ ఏదైతే ఉంటుందో, డెంగ్యూ కానీ మలేరియా కానీ, ఏదైతే మలేరియా, డెంగ్యూ సిమ్టమ్స్ ఇతర ఎక్సెట్రా ఇలాంటి డిసీజెస్ యొక్క సిమ్టమ్స్కి సిమిలర్గా ఉంటుంది కాబట్టి వాటి గురించే ఏంటంటే మనం ఏంటంటే డిటెక్ట్ అనేది చేస్తారు. అలాగే ఏంటంటే ప్రాపర్ మెషర్స్ అనేది తీసుకోకపోవడం, అంటే మనకి అవేర్నెస్ లేకపోవడం. ఓహో లెప్టోస్పైరోసిస్ అనేది ప్రాణాంతకమైన జబ్బు, మనం జాగ్రత్తగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, లేదంటే మనకి ప్రాణాంతకంగా మారుతుంది అనే ఒక జాగ్రత్త లేకుండా అజాగ్రత్తగా ఉండడం అనేది ఒక ప్రాబ్లం. అలాగే మనకి రిలయబుల్ డయాగ్నోస్టిక్స్, ఓకేనా. సో ఇక్కడ ఏంటి రిలయబుల్ డయాగ్నోస్టిక్స్ అనేది మనకి లేకపోవడం, ఇతర ఇష్యూస్ అనేది ఉండడం, ఎన్విరాన్మెంట్ పైన ఉంటున్న ఛాలెంజెస్ కానీ ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా లేకపోవడం అనేది ప్రాబ్లం అనేది చెప్తున్నారు. తర్వాత ఏంటంటే
ఇంకొక ఇష్యూ అంటే మిస్కన్సెప్షన్ అంటాం. మిస్కన్సెప్షన్స్ అంటే చాలామంది అంటే దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఏమని, దీన్ని ఒక ర్యాట్ ఫీవర్గా తీసుకోవడం అనేది ఒక తప్పు. ఇది మల్టిపుల్ మన యొక్క చుట్టూ ఉంటున్న అనిమల్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల కూడా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. మనం మన ఎన్విరాన్మెంట్ని, మన అనిమల్స్ని, ప్లాంట్స్ని అన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచుకుంటే మనం కాపాడుకోవచ్చు. సో ప్రివెన్షన్ విషయానికి వచ్చారంటే ఇలాంటి ఒక డిసీజ్ని మనం అడ్డుకోవడం ఎలాగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సో మనము హెల్త్ని వచ్చేసి బాగా చూసుకోవడం, అంటే హెల్త్ మీద మనం ఇన్వెస్ట్ చేయడం. సో హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ థింగ్. అలాగే మనం ఏంటంటే సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే హ్యూమన్ అండ్ అనిమల్ హెల్త్ అనేది మనం చూసుకోవడం. అలాగే ఏంటంటే రెండిటి యొక్క శుభ్రత, క్లీన్లీనెస్, హెల్త్ కన్నా కానీ క్లీన్లీనెస్ అంటే బాగుంటుంది పదం. హ్యూమన్ అండ్ అనిమల్ క్లీన్లీనెస్. సో ఇక్కడ పశు సంపద ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళంతా కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవడం అనేది మంచిది. తర్వాత ఏంటంటే ఇక్కడ హెల్త్ ప్రొఫెషనల్స్తో కూడా ప్రాపర్ కోఆర్డినేషన్ ఉండడం. అలాగే ఏంటంటే మాన్సూన్ సీజన్ వస్తుంది అనుకోండి, మాన్సూన్ సీజన్ వస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఏంటంటే హ్యాండ్స్, లెగ్స్ అన్నీ కూడా ఏంటంటే వాష్ చేసుకోవడం. తర్వాత ఏంటంటే అనిమల్స్తో ఇంటరాక్షన్ తగ్గించుకోవడం, అనిమల్ వేస్ట్ అంతా కూడా మనం ప్రాపర్గా హ్యాండిల్ చేయడం. ఇవన్నీ ఏంటంటే మనం తీసుకోవాల్సిన చర్యలు. ఇందువల్ల ఏంటంటే మనం సేఫ్ గార్డ్ అనేది చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే ఏంటంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే హెవీ రెయిన్స్, వర్షపాతం అనేది ఎక్కువగా ఉంటుంది. హెవీ రెయిన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇది చాలా డేంజరస్గా అనేది మారిపోతుందని చెప్తున్నారు. అంటే ఏంటంటే దీని యొక్క అవుట్ బ్రేక్స్ చూడండి, అవుట్ బ్రేక్స్ అనేది లార్జ్ స్కేల్లో జరుగుతుందనేది ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నారు. ఇంకా రానున్న కాలంలో ఏంటంటే వీటి యొక్క అవుట్ బ్రేక్స్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది వర్షాలు ఎక్కువ పడడం వల్ల. అలాగే ఏంటంటే ఇది ఎందుకంటే హైలీ ఇన్ఫెక్షియస్ అవుతుంది. అంటే ఇంతకు ముందు మనకు ఒకప్పుడు డెంగ్యూ అంటే ఎక్కువగా తెలియదు, కానీ ఎప్పుడైతే అది ఇన్ఫెక్షియస్గా మారిందో అప్పుడు మనం భయపడ్డాం అనమాట. హైలీ ఇన్ఫెక్షియస్గా మారే అవకాశాలు ఉన్నాయి వర్షపాతం పడుతున్నందువలన. అలాగే ఇదంటే ఎక్కువగా ఎక్కడ ప్రివలెంట్గా ఉంటుంది, ఎక్కడ ఇది ఎక్కువగా ఉంటుందంటే వామ్. సో ఎక్కువగా మన ఇండియన్ క్లైమేట్ ఏదైతే ఉంటుందో వామ్, హ్యూమిడ్ ఇలాంటి క్లైమేట్స్లో ఏంటంటే ఇది ఎక్కువగా అనేది మోర్ కామన్ అనమాట. ఎక్కువగా అనేది కామన్గా ఉంటున్న ఒక డిసీజ్ అని చెప్తున్నారు. అలాగే ఏంటంటే వరల్డ్ వైడ్ తీసుకున్నారంటే 1.03 మిలియన్ పీపుల్ అనేది దీనివల్ల ఏంటంటే ఎఫెక్ట్ అయి ఉన్నారు. అలా కాకుండా తీసుకున్నారంటే సుమారుగా ఏంటంటే 60,000 డెత్స్, సంవత్సరానికి గాను 60,000 మంది చనిపోవడానికి అనేది ఇండైరెక్ట్గా అనేది ఈ డిసీజ్ అనేది కారణమవుతున్నారు. అలాగే ఈ డిసీజెస్ ఎక్కువ ఏంటంటే అర్బన్ పువర్, సిటీస్లో ఉంటున్న వాళ్ళు అర్బన్ పువర్ ఎవరైతే ఉన్నారో వారిలో ఎక్కువగా ఏంటంటే స్ప్రెడ్ అనేది ఎక్కువగా అవుతుంది. ముఖ్యంగా స్ప్రెడ్ అనేది ఎక్కువగా అవుతుంది. సో అలాగే ఈ డిసీజెస్ ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ ట్రాపికల్ డిసీజ్ అని చెప్తారు. ట్రాపికల్ ప్రాంతంలో అనేది వామ్, హ్యూమిడ్ క్లైమేట్ ఉంటుంది, అక్కడే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని చెప్తున్నారు. సో అందువల్ల ఏంటంటే మనం టార్గెట్ చేస్తూ వీటిని ఎలిమినేట్ చేస్తే తప్ప మనము వీటిని రిమూవ్ చేయలేము. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద ఆల్రౌండ్ సేఫ్టీ ఆఫ్ ద లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అనేది క్లియర్గా చెప్తున్నారు. సో మొత్తానికి ఏంటంటే లెప్టోస్పైరోసిస్ అనేది మనం తెలుసుకున్నాం అనమాట. సో గైస్ మొత్తానికి ఏంటంటే ఈరోజు మనం అద్భుతమైన ఆర్టికల్స్ అండి. ఈరోజు హిందూ అనాలిసిస్ మాత్రం మీకు ఏం నచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ చూద్దాం ఎంతమంది ఎలా కమెంట్ చేస్తారో. బట్ నాకు మాత్రం బీభత్సంగా నచ్చేసిందండి. ఎందుకంటే ఒకసారి చూడండి, లెప్టోస్పైరోసిస్ అంటే ఏంటి, ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, అనీమియా, పోస్ట్ పార్టమ్ హెమరేజ్, అద్భుతమైన కంటెంట్. సో ఇక్కడ తీసుకోండి యాంటీబయోటిక్ రెసిస్టెన్స్, అద్భుతమైన కంటెంట్. సో ఇక్కడ తీసుకోండి, సో ఇక్కడ నెక్స్ట్ కంటెంట్ ఏంటి, మనం ఇంకో అద్భుతమైన కంటెంట్ చూసి ఎక్కడ పోవట్లేదు ఇక్కడ. సో ఏంటి, ఫుడ్ గ్రెయిన్స్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి, అన్నాభాగ్య స్కీమ్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటున్న ఒక డిస్టర్బింగ్ ఎలిమెంట్స్ అండి. యూఎస్ డెప్ట్ క్రైసిస్, అద్భుతమైన ఆర్టికల్. తర్వాత రంపా రెబలియన్, అల్లూరి సీతారామరాజు కన్నా కానీ గొప్ప ఆర్టికల్ ఏముంటుందండి. సో ఇలా గ్రీడ్ఫ్లేషన్ క్వశ్చన్ చూసాం. సో ఈ నెక్స్ట్ మనము ఇంకొక క్వశ్చన్లోకి వస్తాము. మీకు ఇంకా కొద్దిగా ఈజీగా క్వశ్చన్ అనేది ఈరోజు ఇస్తాను, చూద్దామండి. సో ఇక్కడ చూడండి, ఇది 2023లో యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్. చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ ద ఓన్ శాటిలైట్ నేవిగేషన్ సిస్టమ్. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ ఆర్టికల్ అండి. చాలా స్టూడెంట్స్ యూపీఎస్సీ క్వశ్చన్స్ కష్టంగా ఉంటుందనే చూస్తుంటారు. అందులో ఒక 10 నుంచి 20% క్వశ్చన్లు మీకు అర్థం కాని విషయం అంటే 10 to 20% క్వశ్చన్స్ ఎలా ఉంటుందంటే అలా బేసిక్ నాలెడ్జ్తో ఆన్సర్ చేసుకుని వెళ్ళిపోతూ ఉండొచ్చు అనమాట. ఇలాగే ఉంటుంది యూపీఎస్సీ. సో అది ప్రూఫ్గా ఇవ్వడం కోసమే వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామినేషన్ అయిన 2023 ఎగ్జామినేషన్లో మనం చూసిన దాంట్లో ఇక్కడ చూడొచ్చు ఎంత ఈజీ క్వశ్చన్. ఏ కంట్రీకి ఓన్ నావిగేషన్ సిస్టమ్ ఉంది, ఆస్ట్రేలియానా, కెనడానా, ఇస్రాయేలా, జపానా అని అడుగున్నారు. మీ ఆన్సర్స్ మీ కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్. అలాగే చూడండి, ఇక్కడ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఇన్ఫినిటీ లైవ్ అండ్ రికార్డెడ్ పద్ధతిలో మీకోసం మనం అందిస్తూ ఉన్నాము. సో దట్ ఈస్ అవర్ బ్యూటిఫుల్ కోర్స్. ఓన్లీ ప్రిలిమ్స్ కోసం ఈ ప్రత్యేకమైన కోర్స్ అనేది అందిస్తున్నాం. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీరు ఈ కోర్సులో అనేది జాయిన్ అవ్వచ్చు అనమాట. ఈ కోర్స్కైనా ఫీజ్ అనేది మీకోసం ఏంటంటే 30,000 రూపీస్ ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్ ఓరియంటెడ్ కంప్లీట్ టెస్ట్ సిరీస్తో సహా ఇది అందించడం అనేది జరిగింది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్ ప్రతి ఒక్కటి ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాం. ఎవరైతే రానున్న ప్రిలిమ్స్కి టార్గెట్ చేస్తున్నారో
సో కైండ్లీ బై దిస్ కోర్స్ అండ్ కీప్ ఆన్ ప్రిపేరింగ్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. మీకోసం అద్భుతమైన నోట్స్తో, అద్భుతమైన కంటెంట్తో, అర్థమయ్యే సబ్జెక్ట్స్తో హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది ఎఫెక్టివ్గా, ముఖ్యంగా తెలుగు స్టేట్స్లో, తెలంగాణ మరియు ఏపీ స్టేట్స్లో ఉంటున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అందే విధంగా నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్ సార్ని ఖచ్చితంగా అందిస్తూనే ఉంటాను. సో మీ సపోర్ట్ ఉన్నంత కాలం నా యొక్క ప్రయత్నం ఆగదండి. సో కైండ్లీ దోస్ హు ఆర్ సపోర్టింగ్ మీ అండ్ వ్యూయింగ్ అవర్ వీడియోస్, థ్యాంక్స్ టు ఎవ్రీవన్ పిన్ బై పిన్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే. విల్ బీ జాయినింగ్ యూ ఇన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సెషన్. బాయ్, టేక్ కేర్, కీప్ ఫాలోయింగ్. మర్చిపోతూ రెగ్యులర్గా ఫాలో అవుతారండి. అప్పుడే మీ ప్రిపరేషన్ అనేది ఇంకా బెటర్ క్వాలిటీతో అనేది మనం మార్చుకుంటూ ఉంటాం. బాయ్, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే.